మనకి సినిమా అంటే మనకు తెలిసిన సినిమా, మన తెలుగు సినిమా. ఇప్పుడు అలా కాదు. ప్రేక్షకుడు కూడా ఈ టేక్ ఇలా తీసుంటే బాగుండేది, ఇక్కడ మ్యూజిక్ తక్కువైంది, ఇక్కడ ల్యాగ్ అయింది. ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక రివ్యూవర్గా చూడడం అవుతుంది. ఒక జాన్రా అనేది వేకెంట్ ఉండింది తెలుగులో. వర్గ వివక్ష, కుల వివక్ష తాలూకు ఒక జాన్రా అనేది. అంటే మన అంతకుముందు టి కృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి కైండ్ ఆఫ్ దర్శకులు ఉన్నప్పుడు కొంచెం ఆ వెరైటీ ఆఫ్ సినిమా, ఆ జాన్రాని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోయారు? అందులో ఎక్స్ప్లోర్ చేయని చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ కథలు ఇప్పుడు అన్ని మాధ్యమాలు, నాకేమి సినిమా, ఓటీటీ లేకపోతే యూట్యూబ్ అలాగంటూ ఏం లేదు. యూట్యూబ్ యాక్చువల్గా సినిమా కంటే చాలా శక్తివంతమైందనే విషయం నాకు తెలుసు. సో ఫ్యూచర్ అంతా కూడా యూట్యూబ్లోనే ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. అంటే ఒక నిర్మాతకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే మీరు మట్కా లాంటి సినిమాలతో వేస్టేజ్ ఎందుకు జరిగిందంటారు? ఓపెన్ వేదిక మీద మీరు అడుగుతున్నారు కాబట్టి, మట్కాకు సంబంధించిన వార్తలు చాలా వచ్చాయి. నాకేం భయం లేదు, నేను ఆన్ రికార్డులోనే మీకు చెప్తాను. వరుణ్ తేజ్ గారితో సినిమా చేయాలి. వాట్ టు సీరియస్లీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు సినిమా జర్నలిజం. అంటే సినిమా జర్నలిజం నేను చూస్తున్నంత వరకు కూడాను చాలా కలుషితం అయిపోయింది. సినిమా సైడ్ ఉండే జర్నలిజం లేదు, అంటే వెరీ రేర్. ఇప్పుడు మీ హనీ విషయానికి వద్దాం. ఏంటి అసలు టీజర్తోనే కొంచెం భయపెట్టడానికి ప్రయత్నించారు అసలు. పిల్లిమాయ అనే ఒక సబ్జెక్ట్. సో పిల్లిమాయ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు చెప్పింది ప్రపంచం అంతా వింటుంది, వాళ్ళకి సంపదకి కొరవ ఉండదు. పిల్లి ప్రసవించేటప్పుడు దాని మాయ కింద పడుతుంది, పిల్ల తినేస్తుంది. సో కాబట్టి ఆ పిల్లిమాయ అనేది దొరకదు. హీరోయిన్స్ ఎవరో తెలుగు వాళ్ళు ఎవరు చేయనన్నారా ఏంటి? దివ్య పెళ్ళి నేను అనుకున్నది రాధికా ఆప్టే అనుకున్నాను. ఓకే, ఫస్ట్ నిమిష సజయన్ కూడా అనుకున్నాను. కరుణ్ కుమార్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్. సో మీరు కొంచెం కమ్యూనిస్ట్లా కనబడే క్యాపిటలిస్ట్ అనిపిస్తారు సార్ అప్పుడప్పుడు. ఎలా? ఎందుకంటే మీ ఆలోచన ధోరణి మొత్తం కమ్యూనిస్ట్ ఆలోచన ధోరణి, కాకపోతే వ్యవహరించే విధానం మాత్రం కొంచెం క్యాపిటలిస్టిక్గా, అంటే ఎవరిని నొప్పించక వెళ్తూ ఉంటారు అనిపిస్తుంది. అంటే కమ్యూనిస్టులు అంటే నొప్పించాలని ఏం లేదు కదా, కొంచెం హార్డ్ హిట్టింగ్ ఉంటారు కదా, ఏదన్నా హార్డ్ హిట్టింగ్ ఉంటారు. కానీ అంటే కమ్యూనిస్ట్ ఇదంతా ఏం లేదు. కానీ ఓకే, అది హ్యూమనిస్ట్ అనుకోండి అంతే. అంటే ఫస్ట్ నుంచి అంతే లేదా, లేదంటే మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగిందా? లేదు లేదు, ఇప్పుడు చిన్నప్పుడు అంతే, పని చేసుకుంటూ పోవడం అంతే, అంతకుమించి తెలిసిందైతే ఏం లేదు. ఓకే. అయితే మీ పని అనేది మీ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. మీరు ఎందుకు ఎక్కువ కనబడరు మీ సినిమాలు లేకపోతే అసలు? అంటే నేను ఎక్కడికి బయటికి ఎక్కడికి కనబడినా, బయటకు కనబడడం అంటే నాకు అసలు అంటే ఫస్ట్ నుండి ఇంట్రోవర్ట్ నేను చెప్పలేను, కానీ ఎక్కువ జనాలతో కలవలేను ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రైటింగ్ అనేది ఒకటి ఉందనుకోండి. రైటింగ్ అంటే నేననే కాదు, రైటింగ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అంటే బిఫోర్ దిస్ నేను ఒకటి లిటరేచర్లో ఉన్నాను కాబట్టి కథలు రాయడం లేకపోతే ఇంకోటి ఉంటుంది, ఏదో ఒక ఐడియా వచ్చిందనుకోండి, ఆ ఐడియా కంటిన్యూస్గా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. దాన్ని డెవలప్ చేయడం లేకపోతే ఇంకోటి రాయడం అందులోనే సరిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తాను, షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తాను, షూటింగ్ నుండి ఇంటికి వెళ్తాను, అంతే. ఈ ప్రమోషన్స్ టైంలో ఇలా రావడం, ప్రెస్ని లేకపోతే మీలాంటి వాళ్ళని కలవడం, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లని, దానికి సంబంధించి తప్పదు, నేను వెళ్ళాల్సి ఉన్నప్పుడు వెళ్తాను తప్ప మిగతా అంటే ఇంకేం లేదు. సోషల్ లైఫ్ అంటూ పెద్దగా ఏం లేదు, జీరో. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో చాలా తక్కువ మంది. సినిమాల్లో దాదాపు జీరో అని చెప్పాలి. అంత ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఏమంతా. ఒక సినిమా గురించి పనిచేసినప్పుడు ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు ఉంటారు, బట్ అది సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు, మనం ఒక ప్రాజెక్ట్కి వెళ్తాం. ఎప్పుడైనా హాయ్ హలోలు, ఇంకా ఈ ప్రమోషనల్ మెటీరియల్స్ లేకపోతే మన పోస్టర్ వచ్చినప్పుడు లేకపోతే ఒక టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి బాగుందని చెప్పిన అంతవరకే ఫ్రెండ్షిప్ తప్ప రెగ్యులర్గా కలిసి కూర్చొని మాట్లాడుకునేది లేదు. నాకు తెలిసి తెలుగులో అంత ఎకో సిస్టమ్ కూడా లేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే లైక్ ఇప్పుడు తమిళ్లోను మలయాళంలోనూ మీకు డైరెక్టర్స్ అంతా కలిసి రెగ్యులర్గా అంటే క్లబ్స్ లాగా ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఇంకో డైరెక్టర్ వచ్చి నా సినిమాకి మాటలు రాస్తాను, ఇంకో డైరెక్టర్ వచ్చి నా సినిమాకి ఇంకో పని చేసి పెడతాడు, తర్వాత వాళ్ళ సినిమాలకి నేను వెళ్ళి చేస్తాను. అలాంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఇక్కడ నార్మల్గా అంటే నాకు ఇక్కడ ఎక్కువ మంది డైరెక్టర్లు కూడా తెలియదు. ఎవరైనా ఎక్కడైనా కలెక్టివ్గా ఏదైనా సినిమాకి మనల్ని పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు కలిస్తే హాయ్ హలో చెప్పడమే. ఓకే, మేబీ అది నా బలహీనత కూడా అయ్యి ఉండొచ్చు, అంటే నాకు అంత కలుపుగోలుతనం లేకపోయి ఉండొచ్చేమో. ఓకే. కానీ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఈ పరిచయం అనేది చాలా కంపల్సరీ కదండి. అంటే అవసరమైన పరిచయం ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ నాకు మీరు కావాలనుకోండి, రోజు కలవాలనుకున్నాను అనుకోండి, కలవగలుగుతాం. అంటే మనకున్న ఆ పరిచయాలు, మేనేజర్లు లేకపోతే దాని ద్వారా కలుస్తాం. అంటే ఒక యాక్టర్ని కలవాలనుకుంటే వెళ్ళి కలిసి కథ చెప్పాలనుకున్నప్పుడు
కలవాలి అంతే. అది కాకుండా ఊరికి కూర్చొని మాట్లాడేదైతే నిజంగా చెప్తున్నాను కదా, నా బలహీనత అయి ఉండొచ్చు. మేబీ నేను పెంచుకోవాలేమో. ఆ పిఆర్ స్కిల్స్ అయితే లేవు నాకు. ఈ లెక్కన మీరు ప్రొడ్యూసర్లు పట్టుకోవడం కొంచెం కష్టమేమో అయితే మీకు. కష్టం. ఎందుకంటే ఆ సర్కిల్ బట్టే ఈ మధ్య కొంచెం ఈ ప్రొడ్యూసర్స్ ఆబ్వియస్లీ ఇక్కడ చాలా మాటలు చెప్పాల్సి ఉంటుంది. మాటలు చెప్పడం రావాలి. అంటే మనం సినిమాల్లో చెప్పగలుగుతాం కానీ బయట చెప్పడం రాకపోవచ్చు. ఒక రచయిత నుంచి ఈ మాట ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే అంటే రచయిత అంటే రచయితలు మ్యాక్సిమం అంటే మీరు పాత్ర రచయితలు ఉండి ఇప్పుడు దాకా అంటే సీరియస్గా రచనలో ఉండేవాళ్ళు ఎవరు కూడాను ఎక్స్ట్రావర్ట్లుగా ఉండలేరు. అంటే రచయిత ఎప్పుడు తన ప్రపంచంలో తను ఉంటాడు. అందుకని పెద్ద వాళ్ళకి ఎక్కువ మంది స్నేహితులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. నాకు స్నేహితులు ఉన్నారు, నాకు చాలా చాలా మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళంతా సినిమాల్లో లేరని చెప్తున్నారు. ఇప్పుడు నాతో పాటు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ దగ్గర నుండి బయట ఇప్పుడు ఈ ఇన్నేళ్ల జీవితంలో నాకు తగిన ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా మంచి చెడుకి అంతా కలుస్తాం, రెగ్యులర్గా మాట్లాడుకునేది ఉంటుంది, అదంతా ఉంటుంది. కానీ సినిమాల్లో ఫ్రెండ్స్ అంటూ చాలా తక్కువ మంది, 1 or 2 అని. కానీ మీ రచనా శైలికి ఈ సినిమా తాలూకా ఏదైతే ఒక కమర్షియాలిటీకి ఎక్కడైనా కొంచెం బాగా వ్యత్యాసం ఏర్పడుతుందని అని భావించారు ఎప్పుడైనా? ఆబ్వియస్లీ. అంటే సినిమా అనేది కంప్లీట్లీ డిఫరెంట్ మీడియము, రైటింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ మీడియం. అంటే లిటరేచర్ రాసేటప్పుడు ఏంటంటే అందులో ఫిక్షన్ ఉండదు. సో జీవితాన్ని మనం ఎంత రాయగలుగుతున్నాము, జీవితం లోతుని ఎంత అధ్యయనం చేసి రాయగలుగుతున్నాం. మిగతా పాత్రలు అంటే ఒక పుస్తకం చదివినప్పుడు లేదా ఒక కథ చదివినప్పుడు మీకు ఆ కథలో అంటే సింపుల్ మీకు ఒక 100 జీవితాలు తెలియాలనుకోండి, ఒక పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఒక 10 కథలు ఉన్నాయంటే మీకు ఒక 10 జీవితాలు తెలుస్తాయి. ఎందుకంటే అది వేరే రచయితలు రాసుకుంటారు. ఇప్పుడు నా జీవితానుభవాల నుంచి నేను రాసిన కథలు ఉంటాయి, అవి మీకు ఎప్పటికీ తెలియదు. అది చదివినప్పుడు మీకు ఆ క్యారెక్టర్లు అలాంటివన్నీ మీకు పరిచయం అవుతాయి. సో అది లిటరేచర్ రాసేటప్పుడు అదంతా ఉంటుంది. ఎక్కడికి వచ్చినప్పుడు కంటే కలెక్టివ్గా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి నచ్చాలి, హీరోకి నచ్చాలి, జనానికి నచ్చాలి. ముందు వీళ్ళిద్దరికి నచ్చాలి. వీళ్ళిద్దరికి నచ్చిన తర్వాత అది జనానికి కూడా నచ్చిందా లేదన్నది మీ ముగ్గురు అంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, మిగతా పాత్రలు అన్నీ కలిపి కలెక్టివ్గా తీసుకున్న నిర్ణయం మీద ఇది వర్కౌట్ అవుతుంది అని ఒక ఐడియాని నమ్మి రాయాల్సి వస్తుంది. దానికి లిటరేచర్ సైడ్ ఉండే రచయిత ఎప్పుడు కూడాను హెల్ప్ అవుతాడే తప్ప అతను అందులో పూర్తిగా ఉండలేడు. అదొక పూర్తి స్థాయిలో దాన్ని ఒక కమర్షియాలిటీ లేదంటే మీరు ఇప్పుడు ఆఫ్ బీట్ సినిమాలు తీయాలి. సో ఆఫ్ బీట్ సినిమా తీసినప్పుడు అంటే ఒకప్పుడు వచ్చేవి ఇప్పుడు మా భూమి అని ఇలాంటి సినిమాలు ఉన్నాయి, మనకున్నాయి. అలాంటి సినిమాలు చాలా తక్కువ ఇప్పుడు తీసే పరిస్థితి లేదు, ఆ వాతావరణం కూడా లేదు. కాబట్టి సో ఫెస్టివల్స్కి తీయాల్సి వచ్చినప్పుడు, ఫెస్టివల్ బేస్డ్ సినిమాలే చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా అద్భుతమైన కథలు ఉన్నాయి మన దగ్గర, ఆ కథలన్నీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ప్రేక్షకుల సినిమా చూసే పద్ధతి కూడా మారుతుంది కదండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు ఎర్రమందారం అనే సినిమా ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్, కానీ దాన్ని కొంచెం చెప్పాల్సినట్లుగా కొంచెం సెన్సిబిలిటీగా చెప్పగలిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దండోరా అనే సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఈ కుల వివక్ష దాన్ని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే, కాకపోతే దానికి కొంచెం చిన్నపాటి కమర్షియాలిటీ హగ్గులు అందించి, సో అది ఎక్కడ కూడా జనాలకు బోరు కొట్టకూడదు, అట్ ది సేమ్ టైం ఏదో కొంచెం క్లాస్ పీకినట్టుగా ఉండకూడదు అనే కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ మీటర్లో కాన్షియస్నెస్తో తెరకెక్కించిన సినిమా అది. సో ఆడియన్స్ని ఇలా ఎడ్యుకేట్ చేయడం సినిమాల త్రూ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది ఎందుకు మిస్ అవుతున్నాం మనం? అది సినిమా చూసే విధానం మారుతుంది అన్న దాంట్లో నేను 50% ఏకీపిస్తాను, 50% లేదు. సినిమా చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఎలా మారుతుంది అని అంటే మేకింగ్ వైజ్. ఎందుకంటే మన డ్రాయింగ్ రూమ్లోకి టీవీ వచ్చేసింది. సో డ్రాయింగ్ రూమ్లోకి ప్రపంచం కూడా వచ్చేసింది. అంటే ఓటీటీస్ కానీ లేకపోతే డిజిటల్ ఇదంతా రావడం కానీ. మనం ఇంతకుముందు ఏంటంటే మనకి సినిమా అంటే మనకు తెలిసిన సినిమా, మన తెలుగు సినిమా మహా అయితే కొంచెం చూడగలిగిన వాళ్ళు అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు హిందీ సినిమా చూసేవారు. చాలా రేర్గా అంటే సినిమాల్లో ఉండేవాళ్ళు మాత్రం నాలెడ్జ్ కోసమో లేకపోతే రిఫరెన్స్ల కోసమో లేకపోతే ఏం సినిమాలు ఆడుతున్నాయన్న కాంపిటేటివ్ రివ్యూ గురించో తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు కానీ చూసేవారు. సాధారణ ప్రేక్షకులు అంటే మనకు తెలిసిన సినిమా అంటే మన ఊరికి థియేటర్కి ఏ సినిమా వస్తుందో అదే సినిమా అంతే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతిదీ కంపేర్ చేస్తున్నా అంటే ప్రేక్షకుడు కూడా ఈ టేక్ ఇలా తీసుంటే బాగుండేది, ఇక్కడ మ్యూజిక్ తక్కువ అయింది, ఇక్కడ ల్యాగ్ అయింది అని చెప్పగలిగినట్టుగా అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక రివ్యూవర్గా చూడడం వచ్చింది. కాబట్టి మేకింగ్లో ఖచ్చితంగా మార్పులు వచ్చాయి. సో మేకింగ్ని ఇప్పుడున్న ప్రేక్షకుడి మైండ్ సెట్కి తగినట్టుగా మేకింగ్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అయితే అవసరం ఉంది. రెండోది
కథ చెప్పినప్పుడు ఎప్పుడైనా కథ చూసి మీరు చెప్పిన ఎర్రమందారం ఉంది కదా, ఎర్రమందారాన్ని కూడా ఈరోజు తీయొచ్చు. ఎర్రమందారాన్ని ఈరోజు తీయొచ్చు అంటే ఎర్రమందారాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అదొక 4 ఇళ్లల్లో ఒక 5, 6 అవుట్‌డోర్ లొకేషన్స్‌లో జరుగుద్ది. దాన్ని ఎందుకంటే మీకు ఇప్పుడు పాత సినిమాల్లో ఒక ఇల్లు చూపించామంటే ఇంటి వెనకాతల అదొక టౌను అంటే వెనకాతల ఒక పెయింటింగ్ చేస్తే చాలు. దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు అలా కుదరదు. లైవ్ లొకేషన్‌లో తీసినప్పటికి కూడాను అందులో ఇంకేమైనా తప్పులు ఎతకడానికి ట్రై చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాటిల్లో ఇది తీసుకోవాల్సి వచ్చింది. మోర్ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి అంతా ఏం మారిందంటే ఎంత రియలిస్టిక్‌గా కథ చెప్తున్నాము. ఇంక తర్వాత ఎడ్యుకేట్ చేయాలంటున్నారు కదా! ఎడ్యుకేట్ చేయాలి అన్నదైతే నేను నమ్మను. ఎడ్యుకేషన్ కాదు కానీ టార్చ్ చేసి చూపించగలను. ఇక్కడ ఒక తప్పు ఉంది ఇది చూడండి అని చెప్పగలుగుతాము. సో అదంతా ఇండివిడ్యువల్ విచక్షణ. అట్ ద సేమ్ టైం ఒక మంచి సమస్యనో లేకపోతే మనం అడ్రస్ చేయాల్సిన సమస్యనో కళారూపంగా చెప్పాల్సిన బాధ్యత మనకుంది అని అయితే ఖచ్చితంగా అనుకోవాలి. అంటే అది రైటింగా లేకపోతే వీధి నాటకమా, పద్యమా, పాట, సినిమానా ఏదైనా సరే మనం అది చెప్పగలగాలి. ఒకటి కళాకారుడి ద్వారానే అంటే ఉద్యమాలు ఇప్పటిదాకా నిర్మాణమైన ఉద్యమాలు కానీ లేకపోతే సక్సెస్ అయిన ఉద్యమాలు కానీ విపరీతంగా అంటే అప్పట్లో ఏమీ లేని రోజుల్లోనే నక్సల్ ఉద్యమం లాంటిదంతా కూడాను ఓన్లీ పాట, ఆట ద్వారానే ప్రజలకు చేరింది. సో కళకుండే శక్తి అలాంటిది కాబట్టి ఆ కళలో మనం ఖచ్చితంగా ఇది చెప్పాలి. అది ఎడ్యుకేట్ చేయొచ్చు. జనరంజకంగా ఎడ్యుకేట్ చేయాలి. అది కూర్చొని నేను బెత్తం పట్టుకుని పాఠం చెప్తానంటే కుదరదు. కాకపోతే ఆ సామాజిక బాధ్యత అనేది రాను రాను కొంచెం లోపిస్తుందేమో అనిపిస్తుంది సినిమాల ద్వారా ముఖ్యంగా. కరెక్టే. అది లోపిస్తుంది అంటే అప్పుడు దండోరా అని మీరు ఒక ఇది చెప్పారు. బలగం వచ్చింది. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది. నేను తీసిన శ్రీదేవి సోడా సెంటర్, పలాస ఇవన్నీ ఉన్నాయి. సో తీస్తూ ఉండాలి. అలవాటు చేస్తూ ఉంటేనే సంఖ్య తగ్గిపోతుంది కదా. ఏదంటే సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు నేను కథ చెప్పడానికి నాకు ఉత్సాహం ఉండొచ్చు కానీ నేను పెట్టుబడిదారుని కాను. ఇప్పుడు క్యాపిటలిస్ట్గా నేను ఉన్నప్పుడు నా దగ్గర అంత ఆర్థిక వనరులు ఉన్నప్పుడు నేను తీస్తానేమో. నేను రిస్క్ తీసుకునేంత ఆర్థిక వనరులు నా దగ్గర లేవు. సో ఇది చెప్పాలి అన్న అభిరుచి ఉన్న నిర్మాత దొరికినప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు పలాసాకి నేను వెళ్ళి కథ చెప్పింటే ఒక థ్రిల్లర్ చెప్పాను ఫస్ట్. ఇదొద్దు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా కథ చెప్పండి అని అడిగేటప్పుడు నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు అడిగినప్పుడు పలాసా చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి నేను తీయగలిగాను. లేకపోతే నేను తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు అలాగే 70mm విజయ్ గారు శ్రీదేవి సోడా సెంటర్ ఆనర్ కిల్లింగ్ మీద కథ అని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చెప్పారు. ఈ కథ మనం చేస్తున్నాం సార్ అని చెప్పారు. సో అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి ఇప్పుడు నా దగ్గర అలా కావాలంటే ఒక 10-15 కథలు ఉన్నాయి చేయడానికి. సో తీసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎందుకండి ఇదంతాను మనం కామెడీ ఏదైనా చేద్దాము, రామ్ కామ్ చేద్దాము, ఇంకోటి చేద్దాము. ఇప్పుడు ట్రెండ్ ఏదో నడుస్తుంది. ట్రెండ్ అంటూ ఏమీ ఉండదండి. అంటే ట్రెండ్ అంతా కూడా ఎప్పటికప్పుడే సెట్ అవుతుంది అంతే. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా తీసేటప్పుడు అది మొదలుపెట్టినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, అది హిట్ అయిన తర్వాత మాట్లాడే ఇది వేరు. ఆ మొదలు పెట్టడానికి కావాల్సిన ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యం ఉన్న నిర్మాత వచ్చినప్పుడు తీస్తాం, ఖచ్చితంగా తీయాలి. బట్ తీస్తూ ఉంటే ఒక సైడు అంటే ఎప్పుడు అంటే మానవ మనుగడ మొత్తం కూడా అలాగే జరిగింది. అంటే ఏ ఇన్వెన్షన్ అయినా అంటే ఎడిసన్నో లేకపోతే న్యూటన్నో వ్యతిరేకించిన వాళ్ళు, సాక్రటీస్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ పనులు చేస్తూ ఉంటేనే ఈరోజు మనం ఇక్కడ ఈ బల్బుల మధ్యన కూర్చొని మాట్లాడుకోగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా చేయాల్సిందే. కష్టం ఉంటుంది, తప్పదు. కాకపోతే అంటే మీలాంటి వాగ్గేయకారులు కొంచెం కళ మీద అంటే అది కేవలం కమర్షియాలిటీకి మాత్రమే కాదు, ఒక వర్గాన్నో లేదంటే ఒక సంఘాన్నో లేదంటే ఒక సమాజాన్నో జాగరూకపరచడానికి కూడా అవసరం అనే ఒక మీకంటూ ఒక భావోద్వేగం ఉన్నప్పుడు దాన్ని ఎందుకని బలంగా ప్రస్ఫుటించలేకపోతున్నారు? చెప్పాను కదా మీకు. ఇప్పుడు అగైన్ నేను రెడీగా ఉన్నాను. మీరు రేపు ప్రొడ్యూసర్ని తీసుకొస్తే నేను మీకు అద్భుతమైన సినిమాని ఇవ్వగలుగుతాను. అంటే నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఇది చేద్దాం అన్నంత నాతో పాటు అంతే క్లీన్గా ఆలోచించగలిగిన ప్రొడ్యూసర్ దొరికినప్పుడు చేయగలుగుతాం. ఇప్పుడు అలాగా కొంతమంది ద్వయం ఉండేవారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఉండేవారు. మా పాత తరం నుండి నాగిరెడ్డి చక్రపాణి గారి దగ్గర నుండి కేఎస్ రామారావు గారు, కోదండ రామరెడ్డి గారి దగ్గర నుండి అలా చాలామంది ఉన్నారు. అంటే టక్కన పేర్లు రావట్లేదు కానీ అలా చాలా ఏడు నాగేశ్వరరావు గారు, కే విశ్వనాథ్ గారు, సో అలా చాలామంది ఉన్నారు. అలా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా అనడానికి ఏం లేదు, ఎందుకంటే అప్పుడున్నంత ఇది ఇప్పుడు లేదు. ప్రతి సినిమా కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అందరం సర్వైవ్ అవ్వాలి. ముందు మనం బ్రతికితే కదా ఇంకేమైనా సమాజాన్ని ఉద్ధరించడానికి.
సో ఆ దీంట్లో కలిపి అది డైల్యూట్ అయిపోతూనే ఉంటుంది. ఓకే. బట్ దాంట్లోంచి కూడా ప్రయత్నించాలి. అయితే ఒక నిర్మాతకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చే మీరు అంటే స్ట్రైట్గా అడిగితే మట్కా లాంటి సినిమాలతో వేస్టేజ్ ఎందుకు జరిగిందంటారు? మట్కా వేస్ట్ అనేది నాకు అర్థం కాదు. వేస్టేజ్ అదే వేస్టేజ్ అనేది ఇప్పుడు మీరు చెప్పండి. తర్వాత ప్రొడ్యూసర్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, లేదంటే వాళ్ళ సైడ్ నుంచి వినబడింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది కాస్టింగ్ ఉంది, లేదంటే మీరు వైజాగ్లో మార్కెట్ క్రియేట్ చేసిన ఏరియానే ఉంది, అన్ని కొన్ని అంటే చాలా తక్కువ సీన్స్ తీసినప్పుడు కూడా మొత్తం మార్కెట్ అంతా రీక్రియేట్ చేయాల్సి వచ్చింది, ఆ కాస్ట్ కటింగ్ కొంచెం బెటర్ ఉండేది కదా అనే కైండ్ ఆఫ్. అలా ఏం లేదండి. అంటే అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నిర్మాతల సైడ్ నుండి కానీ, అంటే మా నిర్మాతల సైడ్ బయట వాళ్ళు ఎవరేం మాట్లాడారో నాకు తెలియదు. విజేందర్ రెడ్డి గారు కానీ, రజనీ మేడం కానీ, అంటే రజనీ తాలూరు గారు, రామ్ తాలూరు గారు, వాళ్ళు ముగ్గురు ఫస్ట్ మొదలుపెట్టిన సివి మోహన్ గారు, తర్వాత ఆయన లేరు. ఏదైతే మొదలు పెట్టామో, ఏ బడ్జెట్ అయితే అనుకున్నామో, అంటే డే 1 ప్రాజెక్ట్ అనుకున్నటప్పుడు ఏదైతే ఉంటుందో దానికంటే 10 రూపాయలు తక్కువకే అయింది తప్ప ఎక్కువ అయితే అవ్వలేదు, ఎక్సీడ్ అవ్వలేదు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, నాకు ఎప్పటికీ ఉన్న నా దగ్గర ఉన్న నాకు నచ్చే గుణం ఏంటంటే, మీకు ఒక 2 గంటల సినిమా అనుకోండి, ఇప్పుడు హనీ కూడా అనుకుంటే 2 గంటల సినిమా అంటే మీరు నా ప్రొడ్యూసర్కి ఫోన్ చేయొచ్చు, 16 నిమిషాలు వేస్టేజ్ ఉంది ఫుటేజ్, 16 నిమిషాలు ఫుటేజ్ వేస్టేజ్ ఉంది. మార్తాండ్ కే వెంకటేష్ గారు ఎడిటర్. ఇదే విషయాన్ని మీరు మట్కా ఎడిటర్ ఆయన శ్రీనివాస్ గారిని అడిగినా మీకు చెప్తారు. సో మట్కాకి ఎంత ఇది వచ్చింది, శ్రీదేవి సోడా సెంటర్కి ఎంత వేస్టేజ్ తీసామన్నది చెప్తారు. ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు లేదు నేను అదే చెప్తున్నా. మట్కా వరకు అయినా సరే, దేనికైనా సరే, అదే మీరు అడిగిన దానికే క్లారిటీ ఇస్తుంది. ఎక్సెస్ ఫుటేజ్ ఎప్పుడూ తెలియదు. ఎక్సెస్ ఫుటేజ్ తీసినప్పుడే వేస్టేజ్ అవుతుంది. అంటే కాల్ షీట్స్ కానీ, లేకపోతే రోడ్స్ నిర్మాణ వ్యయం కానీ ఇది అవుతుంది. తర్వాత ఎన్ని రోజుల్లో అనుకున్నామో దానికంటే 3 రోజులు తక్కువకు తీశాను. ఒకటి, ఎంత బడ్జెట్ అనుకున్నామో దానికంటే 10 రూపాయలు తక్కువకు తీశాను. ఓకే. నిర్మాణ పరంగా అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు మీరు ఒక ఓపెన్ వేదిక మీద మీరు అడుగుతున్నారు కాబట్టి మట్కాకు సంబంధించిన వార్తలు చాలా వచ్చాయి. మీరు అవన్నీ చూస్తే అందులో దుర్వినియోగం జరిగింది అన్నదైతే ఉంది. దుర్వినియోగం అనేది ప్రొడక్షన్ సైడ్ జరిగి ఉండొచ్చు. అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుండి మనుషులు కానీ, మేనేజర్స్ కానీ, లేకపోతే ఇంకోరు, నేను ఎవరిని, ఎందుకంటే నాకు నిజంగా తెలియదు, నాకైతే నిజంగా తెలియదు. నేను ఎప్పుడు నా సైడ్ నుండి వేస్ట్ అంటానంటే, నాకు ఇప్పుడు ఇది కావాలి, ఇది పట్టుబట్టి ఇదే కావాలి, ఇది లేకపోతే చేయను అని అయితే నేను ఈ రోజు దాకా ఎప్పుడూ చేయలేదు, ఈరోజు వరకు. రెండోది, సెట్కి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మీకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టిస్టులను ఒక్కళ్ళని నేను మేనేజ్ చేయలేను. అంటే మీతో తీయవలసింది మీరు లేకుండా ఇంకోళ్ళతో తీయలేను కదా, అదొక్కటి నేను మేనేజ్ చేయను. అది అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్, నాకు అంత తెలియదు. బట్ అది కాకుండా నేను ఏం లేకపోయినా ఈరోజు షూటింగ్ ఎప్పుడు ఆపింది లేదు. చాలాసార్లు అది కుదరదు, అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే అది వేరే సపరేట్గా ఇంకొక పాడ్కాస్ట్ చేయాలి మనం, అది పక్కన పెడితే నేను ఈరోజు ఇప్పుడు దాకా మట్కాలో అయితే అలాగ ఎప్పుడూ చేయలేదు. ఓకే. మట్కాలో ఇన్ఫ్యాక్ట్ బాంబేలో మేము చేయవలసిన ఒక షెడ్యూలే చేయలేదు. మేము బాంబేలో చేయవలసిన షెడ్యూల్నే చేయకుండా దాన్ని హైదరాబాద్లోనే కంప్లీట్ చేసాం. ఇది ఆన్ రికార్డ్ మీకు నేను చెప్తున్నాను. నా వలన అయితే 5 పైసలు కూడా కాస్టింగ్ అంటారా, కాస్టింగ్ అంతా కూడాను మీకు తెలియంది కాదు. బట్ స్టిల్ మళ్ళీ మీరు నాకేం భయం లేదు, నేను ఆన్ రికార్డ్లోనే మీకు చెప్తున్నాను. కాస్టింగ్ అంతా కూడా వరుణ్ తేజ్ గారితో సినిమా చేయాలి. సో వరుణ్ తేజ్ గారిని పెట్టుకున్నాం, అయిపోయింది కదా, ఆయనే హీరో. ప్రొడక్షన్ హౌస్ చెప్పింది, ఆయన కథ చెప్పాము, ఆయన కథ నచ్చింది, తీసుకున్నాం. తర్వాత ఆయన ఇందులోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎప్పుడు కూడా ఆయన వీళ్ళని తీసుకోండి వాళ్ళని తీసుకొని ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆప్షన్స్ చెప్తే సో ఎస్ సార్ వీళ్ళతో వెళ్ళొచ్చు మనం, ఇది ఓకే సార్ అనే చెప్పారు తప్ప ఆయన ఏ రోజు ఎందులోనూ వేలు పెట్టి వీళ్ళని తీసుకోండి అని చెప్పలేదు. ఆ కథకి ఎవరెవరు కావాలో ఆ ఆప్షన్స్ని, ఇప్పుడు నాకు ఒక జర్నలిస్ట్ కావాలనుకోండి, సినిమాలో ఎగ్జాంపుల్ చెప్తాను, మిమ్మల్ని పెడతాను, తర్వాత ఇంకొక ఆయన పెడతాను, వీళ్ళు ముగ్గురు జర్నలిస్ట్ క్యారెక్టర్కి అది, ఈయన రూపాయి, ఈయన 2 రూపాయలు, ఈయన 3 రూపాయలు తీసుకుంటాడు, ఎవరితో వెళ్దామని మీరు చెప్పండి, వీళ్ళు ముగ్గురు న్యాయం చేయగలరు అని చెప్తాం. ఓకే, దాన్ని ప్రొడక్షన్ హౌస్ ఎవరు ఎస్ చెప్తారో వాళ్ళతోనే వెళ్తాం, అంతే తప్ప అంటే మిగతా డైరెక్టర్లకు ఎలాగుందో తెలియదు. నా వరకు అయితే నాకున్న స్టేచర్ అయితే అంతే, వెరీ క్లియర్లీ నేను అది ఒప్పుకుంటున్నాను. నాకేంటంటే నాకు ఇతనే కావాలని పట్టుబట్టింది అయితే ఏమీ లేదు. ఓకే. ఇందులో నేను పట్టుబట్టి వీళ్ళైతే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు చాలా
ఓవర్ ప్రైస్డ్, అంటే మనకు బడ్జెట్ కంటే ఎక్కువ అవుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని ప్రొడక్షను నేను కూర్చొని, సార్ వీళ్ళైతే మనకి ఎక్కువ అవుతున్నారు అనుకున్నప్పుడు, అయితే వద్దులేండి సార్ మనం ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు ఆ టైంకి, ఆ డేట్స్ ఉన్నాయి, బట్ మనం ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్దాం అని వెళ్ళానే తప్ప ఇదైతే చేయలేదు. వేస్టేజ్ అన్నదైతే ఈ రోజు వరకు నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు హనీ సినిమా కూడా మేము ఏమైతే బడ్జెట్ అనుకున్నామో దానికంటే సేమ్ మళ్ళీ అదే 10 రూపాయలు తక్కువకే సినిమా కంప్లీట్ చేశాను. 5 రోజులు, ఇంకా 5 రోజులు షూట్ మేము చేసుకోవచ్చు. మాకు ఇంకా Allocated ప్రమోషన్ budget సాంగ్ ఏమైనా Okay. చేయాలనుకుంటే, అంటే మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ కంటే వాట్ యూ కాల్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకా స్టిల్ మాకు అవైలబుల్. ఓకే. ఒక సినిమా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసేసాను. ఓకే. సో నా సైడ్ అయితే లేదు, బట్ బయట ఎన్ని రకాలైన మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆ సినిమా సపోజ్ హిట్ అయ్యి ఉండొచ్చు అనుకోండి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ రావు. హిట్ అవునప్పుడు చాలా వస్తాయి. True. అది మెయిన్ వినబడింది అదే, ఆ ప్రొడక్షన్ ఒకటి అండ్ నోరా ఫతేహి కాస్టింగ్ ఒకటి. నోరా ఫతేహి నార్మల్గా చార్జ్ చేసిన దానికంటే, అంటే ఆమె చాలా హైలీ పెయిడ్, అంటే ఆమె ఒక షో చేస్తే நமకు చాలా డబ్బు ఇస్తారు. ఈ సినిమాలో ఆమె చేసింది అసలు ఏమీ కాదు. ఆమెకి పే చేసింది అయితే, ఆమె ఇచ్చిన కాల్ షీట్స్కి ఆమెకి పే చేసింది అయితే ఏమీ కాదు. ఆమె ఓన్లీ ఒకే ఒక మాట అడిగింది, అంటే నేనే నెరేట్ చేశాను బాంబే వెళ్ళినప్పుడు. ఆమె అడిగిన ఒకే ఒక ప్రశ్న, సార్ నాకు క్యారెక్టర్ అయితే నేను డ్యాన్సులు చేసి నేను విసిగిపోయాను, అది నడుస్తుంది ఓకే, బట్ నాకు ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇది నెగిటివ్ క్యారెక్టరే, బట్ స్టిల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంతసేపు మీకు స్క్రీన్ టైం ఉంటుంది అని అన్నప్పుడు వాట్ ఎవర్ వాళ్ళు ఏం మాట్లాడారో దానికి ఆమె ఒప్పుకుంది తప్ప ఓకే. డిమాండ్ అయితే ఏం లేదు. నోరాపతి ఇచ్చేసి చాలా తక్కువ, ఆమె ఆ రేట్కి ఇంకెవరికి చేయదు కూడా ఆ ప్రైస్కి. ఓకే. అది ఓన్లీ ఒక తెలుగులో డెబ్యూ లాగా అనుకొని నేను చేశాను. రెండోది ఆమె చెప్పింది ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చి పెర్ డే 30,000 తీసుకొని డాన్సర్గా చేసిన ఇది ఉంది సార్, అదే ప్లేస్లో వచ్చి నేను ఇప్పుడు ఒక ఇంత పెద్ద సినిమాలో భాగం అవుతున్నందుకు నాకు దీనిగా ఉందని చెప్పి ఆమె చేసింది. అంతా కూడా నేను మీకు ఆన్ రికార్డే చెప్తున్నాను. ట్రూ అదే. యా, బట్ మరి ఎందుకని ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు మీరు అసలు? మీ మీద వస్తున్న అవసరం వార్తలకు లేదు కానీ కదండి. వీటికి. మీరు అడిగారు చెప్పాను. బట్ మీ రెప్యుటేషన్ అట్ స్టేక్ కదండి. ఉండకపోవచ్చు అండి అలాగా. నాకైతే స్టేక్ అయితే ఏం లేదు, ఎందుకంటే మీరు ఇదంతా అడుగుతున్నారు కానీ మన ఇండస్ట్రీ మొత్తం 3 వీధులు, అందరికీ అన్నీ తెలుసు. ఓకే, అందరికీ అన్నీ తెలుస్తాయి కాబట్టి అదంతా ఏం లేదు. రెప్యుటేషన్ దీంట్లో పోయేదైతే, ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తాం అనుకోండి, ఇప్పుడు నేను ఎంత క్లియర్గా మీరు అడిగిందని సమాధానం చెప్పగలను, నేను తడుముకోలేదుగా. మీరు ఇంకా 20 ప్రశ్నలు వేసినా దాని మీద సపరేట్గా మట్కా అని ఒక మీరు ఎపిసోడ్ చేస్తే నేను కంప్లీట్గా చెప్తాను, నాకేం భయం లేదు. వీళ్ళు భయం గురించి అని కాదు, అంటే మనం తడుముకోవాల్సిన పని లేదు. అదే. మనం క్లియర్గా ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం ఏముంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఇలా ఫలానా ఇన్ని రకరకాల వార్తలు అటు మీ నుంచి సమాధానం ఇప్పటిదాకా రాని నన్ను ఎవరు వార్తలు- అడగలేదు. అదే అంటున్నా, రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే కొత్తగా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకో ప్రొడ్యూసర్స్ కొంచెం వెనక్కి తగ్గే ఏం అవకాశం లేదండి, దాని తర్వాత నేను అంటే ఇప్పుడు నేను ఏమీ బయటికి చెప్పకూడదు కాబట్టి, అంటే అది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏం మాట్లాడాను. నేను ఇమీడియట్గా హనీ మొదలు పెట్టాను, దాని తర్వాత ఇంకా వరుసగా ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే, అంతైతే ఏం లేదు. ఓకే. బట్ ఈ సినిమా ఫెయిల్యూర్ తాలూకా బాధ్యత కానీ అది ఎంతవరకు తీసుకున్నారు మీరు? 100% తీసుకోవాలి, నాదే బాధ్యత. అంటే నేను ఎవరు తప్పు చేసినప్పటికీ ఆ తప్పుని నేను సరిగ్గా క్వశ్చన్ చేయలేకపోయాను అన్నది నా బాధ్యత అవుతుంది, ఎందుకంటే ఖచ్చితంగా నేనే తీసుకుంటాను. ఓకే. ఏ కథ అయితే చెప్పాలనుకున్నామో ఆ కథ చెప్పడంలో ఫెయిల్ అయినప్పుడు అది నాదే బాధ్యత, అందులో ఎవరిని బాధ్యతను చేయలేము. కాస్ట్గా పెరిగింది, వేస్టేజ్ అయింది, అలాంటివి నేను ఒప్పుకోను. ఫెయిల్యూర్ నేను ఒప్పుకుంటాను, నాదే తప్పు. అంటే దానికి మరి వాణిజ్యపరమైన బాధ్యత ఎంతవరకు తీసుకున్నారు? వాణిజ్యపరంగా అది ఏం నష్టమేం కాదు, నష్టం కాదు. ఓకే. సో మీ మీద పడలేదు అది ఇంకా ఎఫెక్ట్? ఓకే. సరే, అయితే మీరు క్రిటిసిజంకి రెస్పాండ్ అయ్యే విధానం అనేది కొంచెం నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఇష్టం సార్. మీ మెట్రో కథలు అనే ఒక సిరీస్, ఆహా సిరీస్ వచ్చినప్పుడు దానికి ఒక 70% పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి, అందరూ చాలా బాగుంది. ముఖ్యంగా సనా గారి సీక్వెన్సెస్, అందులో మీకు స్కోప్ ఉన్నప్పటికీ కూడా, ఏది ఇంకా సెక్షువల్ చేయడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఎక్కడ దానికి ఆ స్పేస్ ఇవ్వకుండా చాలా ఎంతవరకు మెచ్యూర్డ్గా అది ప్రేక్షకుడికి అర్థమైతే చాలు, దాని తాలూకు తీవ్రత అనేది చూపించకుండా తీశారు అనేది ఒక ఎంత పాజిటివ్ అవుతుందో, అక్కడక్కడ చాలామంది నచ్చిన వాళ్ళకి కూడా అలాగే మీకు ఫేస్బుక్ పోస్టులు అవి పెడితే దానికి మీరు చాలా ఓపిక్గా కింద కామెంట్లు రాశారు చాలా పోస్టులు. అవునా, నేను మర్చిపోయాను. నేను 2-3 ఇదేంటి నెగిటివ్ రివ్యూలు కూడా ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు.
సో ఇది ఎప్పటి నుంచి అలవాటైంది మీకు అలాగే? అలాగని లేదు, ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, మనం చెప్పదగినప్పుడు చెప్పొచ్చు కదా అన్నది. రెండోది ఏంటంటే మెట్రో కథల్ని మీరు కమర్షియల్ యాంగిల్లో చూడడానికి లేదు, అవన్నీ కంప్లీట్గా ఆఫ్బీట్. ఇప్పుడు అలాంటివి మీకు రాయల్ స్టాగ్ లాస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని లిటరేచర్లోంచి కథలు తీసుకుని ఆ కథని ప్రజెంట్ చేసినవి. అందులో మీరు కమర్షియల్ అంశాలు ఏమీ జోడించకూడదు, అది దట్ ఇస్ కంప్లీట్ లైఫ్. సో మెట్రో కథల్లో 4 కథలు, నలుగురు దగ్గర జరిగే కథలు. ఇప్పుడు తేగలైతే ఒక అంటే ఇవి 4 కూడా మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన కథలు. సో ఆ కథల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసింది, దాని ఐడియానే అది. సో అది ఇప్పుడు కరెక్ట్గా కరోనా టైంలో చేసింది. అప్పటికి బయట ప్రజలు తిరగడానికి భయపడుతున్న టైంలో నేను బయటికి కెమెరా వేసుకొని వచ్చి అది సెట్ చేసి చేసింది. కాబట్టి అది వెరీ ప్రౌడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఓకే, ప్రాజెక్ట్ ప్రౌడే కాదు, మీరు నెగిటివ్ రివ్యూస్కి కానీ లేదా నెగిటివ్ కామెంట్స్కి కూడా చాలా ఓపిక్గా అవునండి సరే అండి ఇక మీదట ఇది కనబడకుండా చేస్తాను, లేదంటే ఇది మీరు ఈ కోణంలో చూడాలి అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఈ కోణంలో చూడాలని చెప్పను, బట్ ఎవరైనా ఏదన్నప్పుడు సరేనండి నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. ఊరికినే వాళ్ళని ఇప్పుడు ఎందుకు మనం ప్రొవోక్ చేయవలసిన పని, సరేనండి నెక్స్ట్ టైం అలా చేద్దామని చెప్తాను. అంటే అదేనా సార్, లేదంటే మిగిలిన సినిమాలకి ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ కూడా వచ్చి ఉంటాయి, అలా ఏం లేదు, అందరికీ అలాగే చేయలేదు. శ్రీదేవి సోడా సెంటర్కి నాకు వచ్చిన అప్లాస్ నెక్స్ట్ లెవెల్ అప్లాస్ వచ్చినట్లు. అది అంటే అది క్లైమాక్స్ విషయం చాలా రోజులు నిలబడిపోయే సినిమా, అది చాలా సంవత్సరాలు నిలబడిపోయే సినిమా. ఇప్పుడు మీకు హిందీ అది యూట్యూబ్లో ఉంటుంది, మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా సరే ఈరోజు ఎవరో ఒకరు చూసి దానికి కామెంట్ పెట్టుంటారు. న్యూ కామెంట్ సెక్షన్లోకి వెళ్తే వస్తుంది. అందులో అక్కడ తర్వాత అందులో నాకు జీరో రిగ్రెట్, సినిమా ఏమనుకున్నామో అలా చూసాం అంతే. ఓకే, కాకపోతే కమర్షియల్ కూడా వర్కౌట్ అయి ఉంటే కనుక అయింది. అప్పుడు మీన్స్ బిగ్గర్ హిట్ అవ్వడానికి అప్పుడు ఛాన్స్ లేదు, ఎందుకంటే 50% ఆక్యుపెన్సీ. సో మళ్ళీ అగైన్ జీ డేటు అవన్నీ ఫిక్స్ అయిపోవడం వల్ల 50% ఆక్యుపెన్సీ మీద అలాగైంది. బట్ వన్ ఆఫ్ ద హార్డ్ హిట్ క్లైమాక్స్ అది మాత్రం. అంటే మిమ్మల్ని నేను సూట్గా అడుగుతున్నాను పాడ్కాస్ట్ కాబట్టి, మీకు నచ్చిందా లేదా సినిమా? మరి అంతే అంతే. ట్రూ, అది క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఎందుకంటే 2 అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్స్ ఉంటాయి అందులో. ఒకటి నరేష్ అలా కూతురికి లాగేస్తున్నా కూడా, తాడుబట్లు లాగుతుంటే కూడా బయట చాలా నిబ్రంగా కూర్చొని ఆయన కళ్ళలో బాధ ఉండదు, ఆయన కళ్ళలో చాలా సంతోషం సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, జస్ట్ అలాగా ఉండిపోతాడు. సేమ్ టైం నరేష్ చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, ఆవిడ అసలు ఎంత కోపం అంటే ఇది నీకు తగిన శాస్తి ఇప్పటికైనా నువ్వు అనుభవిస్తావు అన్న కైండ్ ఆఫ్ ఇది కూర్చుంటుంది ఆవిడ. సో 2 షార్ట్స్ చాలా అంటే వన్ ఆఫ్ ద ఫ్యూ షార్ట్స్ దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ 2 షార్ట్స్ అవి మాత్రం. సో అది అంటే ఆ విషయంలో మాత్రం డౌట్ లేదులేండి. సరే, అయితే మీ ఫస్ట్ సినిమా నుంచి తీసుకుంటూ వస్తే మీరు ఎప్పుడు కూడా అంటే మొన్న రాహుల్ రవీంద్రన్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, బాగా నచ్చింది నాకు. నేను ఎక్కువ మందికి రీచ్ అయ్యే సినిమా తీయాలనుకుంటున్నాను, అంతేగాని నా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు అని చెప్పారు. అంటే వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ నా సినిమాని చూడాలి తప్పితే వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ సినిమా చూడడం కోసం నేను సినిమాలు తీయను అనేది. సో మీరు కూడా ఇంచుమించుగా ఆ కోవలోకి వస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? హానెస్ట్గా ఎవరికైనా సరే ఫేము డబ్బు రెండూ కావాలి. ఆ రెండూ కావాలని అంటే ఖచ్చితంగా కమర్షియల్ హిట్ కావాలి. అయితే కమర్షియల్ హిట్ అని అంటే నాకు నిజంగా ఫార్ములా తెలియదు. కమర్షియల్ హిట్ అంటే ఇది అని తెలియదు. నాకు తెలిసిన ఒకటి ఏంటంటే కథ చెప్పాలి అన్నది అయితే అనుకుంటాను. ఇప్పుడు తీసిన హనీ అనుకున్నా, హనీ సైకలాజికల్ హారర్ ఫిల్మ్. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా కథ ఉంటుంది. కథ లేకుండా ఎపిసోడ్లో లేకపోతే ఇంకోటి నేను చేయలేను, నాకు రాదు, నాకు చేతకాని పని. సో ఒక కథ చెప్పినప్పుడు స్ట్రాంగ్గా మంచిగా కన్విక్షన్తో చెప్పినప్పుడు అది వైడర్ రేంజ్ ఆడియన్స్కి వెళ్తుందని నమ్ముతున్నాను. కాబట్టి నేను అదే, నాకు కూడా నా సినిమాని చాలామంది చూడాలి, ఎక్కువ మంది చూడాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. బట్ ఎంతమంది చూస్తారు ఏంటి అన్నది అది డిపెండ్స్ ఆన్ థియేటర్ అన్నప్పుడు. ఈరోజు అయితే ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పుడు పలాస్ అనేది అమెజాన్లో బ్లాక్ బస్టర్. అంటే అప్పుడు మేము సినిమా రిలీజ్ చేసి సెకండ్ వీక్కి ఒక 60 థియేటర్లు పెరిగి సినిమా మంచిగా అంతా ఊపందుకుంటున్న టైంలో లాక్డౌన్ పడింది. సో అది చాలా షాక్ అప్పుడు ఆ టైంలో. అంటే నాలాంటి వాడికి ఫస్ట్ సినిమా, అందరు కొత్త వాళ్ళతో తీసిన సినిమా మంచిగా వెళ్తుంది అనుకున్న టైంలో లాక్డౌన్ వచ్చింది. న్యాచురల్ ఇది కలామిటీ, మనం ఏం చేయలేం. కానీ అమెజాన్లోకి అది రావడం, అమెజాన్ నుంచి వచ్చి నాకు పారంజిత్ లాంటి వాళ్ళు దాన్ని పోస్ట్ చేయడం అన్నీ వచ్చిన తర్వాత అది దావాలని ఈ రోజుకి ఇంకా
స్టిల్ అది ఇప్పుడు ఎవరికి డిజిటల్ రైట్స్ ఈ రోజుకి అమ్మలేదు అది. అమెజాన్లో కొంతకాలం ఉండింది, 2.5 ఏళ్ళు ఎంత ఉంది, ఇప్పుడు తీసారు, మళ్ళీ యూట్యూబ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. అది ఇంకా కంటిన్యూస్ దానికి ఆ వ్యూవర్షిప్ ఉంటూనే ఉంది. ఈ రోజుకి ఎవరికి ఈ రోజుకి ఉంది అదే, ఆ వ్యూవర్షిప్ ఉంటూనే ఉంటుంది. సో అలా శాటిలైట్లో వస్తూనే ఉంది, అన్ని ఛానల్స్లో వస్తుంది. ఇప్పుడు దేనికి ఒకదానికి ఫిక్స్ లేదు. మా టీవీలో వస్తుంది, జీటీవీలో వస్తుంది, అలా నాన్ ఎక్స్క్లూజివ్ ఇచ్చేసారు ఇంకా అది. నాన్ ఎక్స్క్లూజివ్ ఏదో సంథింగ్, నాకు అంత ఎకనామిక్స్ తెలియదు, బట్ సంహౌ. ఓకే ఓకే. బట్ సో వైడర్ రేంజ్, పలాస వైడర్ రేంజ్కి వెళ్ళింది, ఇది ఉంది. మట్కా అయితే థియేటర్కి వెళ్ళి అది ఫెయిల్ అయినప్పటికీ ఓటీటీలో చాలా, అంటే 4 వీక్స్ అనుకుంటా టాప్ 10లో ఉండిపోయింది. ఓకే. మంచి వ్యూవర్షిప్ వచ్చింది, చాలా ఇది వచ్చి చాలా మెయిల్స్ వచ్చినాయి నాకు. అంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెయిల్ చేయొచ్చు, అంటే డైరెక్ట్గా మెసేజ్ మెయిల్ అంటే మెయిల్ వచ్చినాయి, మెసేజ్లు ఉన్నాయి. ఓకే. కానీ అంటే ఈ పలాస అనే సినిమా మీరు అన్నట్టు కోవిడ్ వల్ల కొంచెం రీచ్ అవ్వలేదు, వైడర్ రీచ్, తర్వాత అమెజాన్ త్రూ వచ్చింది. సో ఆ పలాస తాలూకా ఏదైతే ఒక సినిమా సక్సెస్ త్రూ వచ్చిన ఒక స్టార్డమ్ అనుకోవచ్చా, లేదంటే గుర్తింపు అనుకోవచ్చా, లేదంటే రికగ్నిషన్ అనుకోవచ్చా, అది పూర్తి స్థాయిలో మీరు కానీ లేదంటే మీ రక్షిత్ కానీ ఎవరు ఎందుకని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు? తెలియదు నిజంగా నాకు కూడా. నేనైతే సిన్సియర్గా అలాగే పనిచేస్తున్నాను, నా దాంట్లో ఏమీ మార్పు లేదు. మేబీ ఏమో నా దగ్గర నిజంగా సమాధానం లేదు, వస్తుందేమో. బట్ కంటిన్యూస్గా వర్క్ అయితే చేస్తున్నాను కదా. వర్క్ చేస్తున్నారు, ఎందుకంటే మొన్న రక్షిత్ది శశివదన్ అనే సినిమా టైంలో తను అదే అన్నారు, ఆ సినిమా హిట్ అయిందండి, అందరూ బాగుందన్నారు, నా పెర్ఫార్మెన్స్ బాగుందన్నారు, అంతా అన్నారు, కానీ ఆ సినిమా పట్టుకొని వేరే సినిమా ఆఫర్లు రాబట్టుకోవడం ఎలా అనేది నేను క్రాక్ చేయలేకపోయాను, అది నేను సరిగ్గా యూటిలైజ్ కూడా చేసుకోలేకపోయాను, దాని త్రూ వచ్చిన గుర్తింపుని అని చెప్పాను. మీరు కూడా ఇంచుమించుగా అంటే ఓకే ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఈ తరహా సినిమాలు అంటే ఇమీడియట్గా ఈ శ్రీదేవి సోడా సెంటర్ వచ్చినప్పటికి కూడా, బట్ ఆ సినిమా స్థాయి విజయం లేదంటే ఆ సినిమా మీకు తీసుకొచ్చిన గౌరవాన్ని బట్ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఒకటి చెప్పగలను, బట్ నెక్స్ట్ 2 ప్రాజెక్టులు అంటే హనీ కాకుండా నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల్లో మళ్ళీ మీకు అటువంటి పట్టాలు ఎక్కుతుందని ఆశ ఉంది నాకు. సో చాలా మంచి ప్రాజెక్ట్స్ అవి, సో అవి వెళ్ళాలి. అంటే మరి మార్కెటింగ్లో ఎందుకని అంత స్లో మీరు? నాకు తెలియదండి, తెలియదని నేను ఎక్కడి నుండి చెప్తాను. మార్కెటింగ్ అంటే ఎలా చేయాలో చెప్పాలి నాకు తెలియదు. పిఆర్ ఏజెన్సీ ఉంటుంది, ఒక డైరెక్టర్కి పిఆర్ ఏజెన్సీ ఉంటుంది, పిఆర్ టీం ఉంటుంది అనే విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా 2 నెలల క్రిందటి వరకు నాకు తెలియదు. అలాగని ఇప్పుడు నేను ఇంకా పెట్టుకోలేదు, నాకు ఎవరో తెలియదు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నాను. నాకు తెలియదు నిజంగా. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం ఒకటి, నేను ఎక్కడ సినిమాల్లో పని చేయకపోవడం ఒకటి. 2016 దాకా నేనైతే ఎవరి దగ్గర పని చేయలేదు, నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు. కాబట్టి నాకు సినిమా వాతావరణం లేకపోతే ఇదంతా తెలియకపోవడం అయి ఉండొచ్చు. అది 2 సడన్గా ఒకరు ఫోన్ చేసి కలుద్దామా ఇది చేద్దామని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియదు. తర్వాత ఇప్పుడు ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి చూసారా, అంటే సక్సెస్ పార్టీలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఇన్వైట్ చేస్తాను, అలా నన్ను ఎవరు పిలవరు, ఎందుకు పిలవరో నాకు కూడా తెలియదు. పిలవరు కాబట్టి నేను వెళ్ళను, వెళ్తే కదా కాంటాక్ట్స్ పెరిగేది, అదే ఒకటి అంతే. కొంచెం చైల్డిష్గా అనిపించింది, కానీ నిజంగానే నన్ను పిలిస్తే వెళ్తానేమో, నన్ను పిలవరు, పిలిచిన దానికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత కూడా నా దగ్గర ఉన్న ప్రాబ్లం అంటే ఎక్కువసేపు ఉండలేను, అంటే అదో ప్రాబ్లం. ఓకే. సరే, అంటే మీరు ఈ సినిమాల ద్వారా వచ్చిన పిఆర్ను లేదా అది యూటిలైజ్ చేసుకోలేకపోయారు సరే, కానీ ఒక దర్శకుడిగా మీకంటూ ఒక స్థాయి క్రియేట్ అయిన తర్వాత, దట్టు బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలు తీసిన తర్వాత, ఒక సెట్ ఆఫ్ అంటే మీరు మధ్యలో కళాపురం అని ఇలాంటి సినిమాలు కొన్ని మీ ఎంతవరకు వీలైతే అంతవరకు వాటిని పుష్ చేశారు, ఒప్పుకుంటాం. ఒక జాన్రా అనేది వేకెంట్ ఉండింది తెలుగులో, ఏదైతే ఇలాగా కొంచెం ఈ వర్గ వివక్ష, కుల వివక్ష తాలూకు ఒక జాన్రా అనేది, అంటే మన అంతకుముందు టి కృష్ణ గారు, ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి కైండ్ ఆఫ్ దర్శకులు ఉన్నప్పుడు కొంచెం ఆ వెరైటీ ఆఫ్ సినిమాను, ఆ జాన్రాని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోయారు? చేస్తున్నాను, చేయలేకపోయానంటే పలాస తర్వాత శ్రీదేవి సోడా సెంటర్, దాని తర్వాత చేసింది కళాపురం అనేది ప్యూర్లీ జీ కోసం చేసింది. అది కూడా చాలా మంచి సినిమా యాక్చువల్గా, సంభవ్ అది ఓటీటీ కోసం చేసింది కాబట్టి ఇది. దాని తర్వాత ఏం చేశాను, మట్కా చేసింది. మట్కా అనేది యాక్చువల్గా చాలా మంచి స్టోరీ, కానీ గేమ్ వైజ్ లేకపోతే దాని వరల్డ్ సెటప్ ఇదంతా కూడాను ఇది ఉంది. అందులో కూడాను మళ్ళీ పేద ధనిక వర్గాల మధ్య ఉండే ఇది, ఒక పేదవాడు అనుకుంటే ఎంతవరకు వెళ్ళగలడు అన్నది, వాడి తాలూకు కసి, ఆకలి, అంటే సినిమా తాలూకా టోటల్ సెంటర్ పాయింట్ అంతా కూడా ఆకలి మీద నడుస్తుంది. సో ఇదంతా ఓకే. బట్ ఇప్పుడు హనీ అనేది ప్యూర్లీ
ఇది ఫెస్టివల్స్ కోసం చేసిన సినిమా. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే ఇది ప్రొడ్యూసర్ కథ చదివి నాకు ఫోన్ చేసి ఆయన ఈ సినిమా చేయాలని చెప్పినప్పుడు చేసిన సినిమా. ఇది సైకలాజికల్ హారర్, ఇది డిఫరెంట్ జోనర్, ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్కి అందరికీ బాగా రీచ్ అయ్యే సినిమా. ఇది ఒకటి. మళ్ళీ నా జోనర్లోనే ఇప్పుడు ఉన్నాయి, అంటే అదే చెప్తున్నాను, ఇప్పుడు చెప్పలేను. బట్ 3 కథలు అంటే మీరు అడిగిన మీరు తీయడం అనే కాకుండా మీరంటే మీ రచన ద్వారానో లేదంటే మీకు వచ్చిన, అంటే మీరు ప్రతి సినిమా 4-5 కోట్లతో తీయాల్సిన అవసరం లేదు కదండి. కొన్ని సినిమాలు ఏదో అందరూ కొత్త వాళ్ళతో మినిమల్ బడ్జెట్లో నేను అలాగే నేను ఇప్పుడు కూడా అదే, నేను ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నాను. సో పలాస తీసిన బడ్జెట్కి శ్రీదేవి సోడా సెంటర్ బడ్జెట్కి అది సంబంధం లేదు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కళాపురం అనేది చాలా చిన్న బడ్జెట్ సినిమా. కళాపురం తర్వాత మళ్ళీ చేసిన మట్కా అనేది చాలా భారీ బడ్జెట్ సినిమా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసిన సినిమా చిన్న సినిమా, ఇది చాలా చిన్న సినిమా. అలాగేం లేదు, నేను కథ బట్టే బడ్జెట్. మీరు ఇందాక ముందు వేసిన ప్రశ్న కూడా వేస్టేజ్ ఇదంతా అన్నాడు కదా, నాకు అలాగే ఎప్పుడూ లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా 30-40 కోట్లు ఉంటే కానీ చేయను అన్నది ఏం లేదు. నాకు 2 కోట్లతో కథ చేయాలని ఉంది, 5 కోట్ల కథ చేయాలని ఉంది, 15 కోట్ల కథ చేయాలని ఉంది. డిపెండ్స్. ఓకే. అంటే మీకు ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది ఒకటి వచ్చింది, మీరు చెప్పారు Zee5 నడుస్తున్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. అవి కూడా వెళ్తున్నాయి. ఓకే, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే 50-50లో మీకు మొత్తం చెప్పలేను, చెప్పకుండా ఉండలేను. అది ఆఫ్ ద రికార్డ్ చెప్పగలను తప్ప ఆన్ ద రికార్డ్ చెప్పలేను. ఓకే. సో బట్ డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఆ పందాలో నా సినిమాలు చేయను, ఎందుకంటే నేను అవి మిగతా వాళ్ళకంటే బాగా చేయగలను కొంచెం నమ్మకం నాకు. అవసరం కూడా ప్రస్తుతానికి అది. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టుగా వెరైటీ ఆఫ్ సినిమా అనేది మిస్ అవుతున్నాం. కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం వెరైటీ ఆఫ్ సినిమా అనేది మళ్ళీ రైజ్ అవుతుంది. అవును. సో కొంచెం ఇప్పుడు దానికి స్కోప్ కూడా ఉంది, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్గా ఇప్పుడు పలాస వచ్చిన తర్వాత జానపదాలు వచ్చాయి, అన్ని సినిమాల్లోకి జానపదం అనేది వచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం జానపదం. తర్వాత క్యాస్ట్ బేస్డ్ సినిమాలు చేయడానికి మళ్ళీ చాలామంది మొగ్గు చూపారు. తర్వాత మేకింగ్ వైజ్గా రగ్గడ్ మేకింగ్ వైజ్గా చాలామంది ప్రయత్నించారు, చేశారు. సో మనం ఎంతో కొంత చిన్నది ఒక ఇగ్నిషన్ ఇచ్చినట్టే అని నాకు అనిపించింది. సో ఇంకా అందులో ఎక్స్ప్లోర్ చేయని చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ కథలతో చేద్దామన్నది అయితే ఉంది. ఓటీటీస్ కానీ లేకపోతే నేను ఇంకంతా ఓపెన్గా ఉన్నానంటే ఈ కథలు ఇప్పుడు అన్ని మాధ్యమాలు, నాకేమి సినిమా ఓటీటీ లేకపోతే యూట్యూబ్ అలాగంటూ ఏం లేదు. యూట్యూబ్ యాక్చువల్గా సినిమా కంటే చాలా శక్తివంతమైందన్న విషయం నాకు తెలుసు. సో ఫ్యూచర్ అంతా కూడా యూట్యూబ్లోనే ఉంటుందన్న విషయం కూడా నాకు ఐడియా ఉంది. సో యూట్యూబ్ సిరీస్గా కూడా ఇలాంటి కథలు చెప్పొచ్చు. బట్ దానికి ఏంటంటే ప్రొడక్షన్ హౌసెస్ రావాలి. నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, నా రెమ్యూనరేషన్లో సగం రెమ్యూనరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. వెరీ రీజనబుల్ రెమ్యూనరేషన్తో నేను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసి అలాంటి కథలు చెప్పనుకున్నాను. ప్రొడక్షన్ హౌస్లో వస్తే మీకు అడుగుతున్నాను, మీరు తీసుకురండి, నేను ఇమీడియట్గా చేస్తాను. నాకేమీ లేదు. 8 ఎపిసోడ్లు 10 ఎపిసోడ్లుగా చేయడానికి చాలా కథలు ఉన్నాయి. ఓకే, మా తమాడా వాళ్ళని అడగలైతే అడగండి. షూర్, డెఫినెట్గా అడగండి. సరే. సో ఇప్పుడు మీ హనీ విషయానికి వద్దాం. ఏంటి అసలు టీజర్తోనే కొంచెం భయపెట్టడానికి ప్రయత్నించారు అసలు? భయపెట్టింది అంటే అది సంతోషం యాక్చువల్గా, దాని తాలూకా ఇంటెన్షన్ అదే కాబట్టి. బట్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అంటే ఓకే. ఏంటి సార్ అసలు సినిమా థీమ్ ఏంటి, సెట్ ఏంటి అసలు? సినిమా థీమ్ ఏంటంటే మీకు మనుషుల్లో ఎంత సైంటిఫిక్ ఇది వచ్చినప్పటికి కూడాను ఈజీ మనీతో పాటు ఈజీ పవర్ అనేది ఎవరు మాట్లాడరు. ఈజీ మనీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, ఈజీ పవర్ అనేది మాట్లాడరు. ఈజీ పవర్ అన్నది వస్తుంది అని నమ్మే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మీరు ఉండే ఫ్లాట్లో మీ పక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో మీకు ఎప్పటికీ తెలియదు. అది న్యూస్ ఛానల్లోనో లేకపోతే పేపర్లోనో వచ్చిందాకా ఇది మన అపార్ట్మెంట్లో ఇలా జరిగిందా అన్న విషయం మనకు తెలియదు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మదనపల్లిలో జరిగిన ఒక తల్లి 2 పిల్లల్ని చంపేసింది, డంబెల్తో చంపేసింది. ఆ వార్త చదివినప్పుడు ఆమెకి షీఈ్ వెరీ ఎడ్యుకేటెడ్. మళ్ళీ ఆమె ఎడ్యుకేటెడ్, ఎవరు తల్లి మదరావతి ఉన్నారు, పిల్లలిద్దరూ బాగా ఎడ్యుకేటెడ్. వాళ్ళ ముగ్గురు ఆ కాన్సెప్ట్ని ఎలా నమ్మారు, వాళ్ళకి ఎలా బ్రెయిన్ వాష్ అయింది, వాళ్ళు ఎలా దానివల్ల ప్రభావితం అయ్యారు అనేది ఆలోచించినప్పుడు హ్యూమన్ సైకాలజీ అంటే హ్యూమన్ మైండ్లో ఎంత డార్క్నెస్ ఉంటుంది, ఎంత హార్పేయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నది ఫస్ట్ థాట్. ఆ తర్వాత చూస్తే ఇప్పటికీ ఇంకా క్షుద్ర పూజలు అవుతున్నాయి. పిల్లలకి నరబలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 2 తలల పాములను పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే సంపద వస్తుందని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇరిడియం కాయిన్ అన్న పేరు మీద కొన్ని 100 కోట్ల
ట్రాన్సాక్షన్స్ ఈ క్షణం మనం కూర్చున్న దగ్గర హైదరాబాద్లో కనీసం ఒక 10 చోట్ల దాని గురించి మాట్లాడుకుంటుంటారు ఈ టైంలో. సో ఇదంతా ఉంది చూసారా. ఇలాంటి ఇలాంటి విషయాల వైపు ఆకర్షితులు అయ్యేవాళ్ళు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలోను మా ఫ్యామిలీలోను ఇక్కడ ఉన్నప్పుడు ఈ మన కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ఫ్యామిలీలో ఎక్కడో ఒక దగ్గర ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ ఏ పని చేయరు. సరే రారా హైదరాబాద్లో మనం పని చేసుకుందాం, నేను నీకు ఒక నెలకు 50,000 ఇచ్చే జీతం ఇప్పిస్తానంటే వాడు మనం చాలా చీప్గా చూసి నువ్వు ఒక 2 సంవత్సరాలు ఆగు, నేనే నీకు 100 కోట్లు అప్పిస్తా అంటాడు. ఎందుకంటే నేను ఒక పని మీద తిరుగుతున్నాను అంటాడు. రంగురాళ్ళని తిరుగుతుంటారు, తర్వాత ఇరిడియం కాయిన్ అని తిరుగుతుంటారు, తర్వాత మా 5 రూపాయల నోటు మీద 2 జింకల బొమ్మ ఉంటే దానికి ఎన్నో 100 కోట్లు వస్తాయని అంటుంటారు. సో ఇదొక బ్యాచ్ ఉంది. సో ఈ బ్యాచ్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయి, వాళ్ళకి ఎంత బ్రెయిన్ వాష్ అయి ఉంటుంది, ఆ బ్రెయిన్ వాష్ వాళ్ళ వలన ఇంట్లో ఎంత ఇది ఇప్పుడు ఇదంతా కొంచెం డేంజర్ తక్కువైంది. కానీ మనకు తెలిసి 1.5 year 2 years అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన వచ్చి పూజ చేసి వాళ్ళిద్దరికీ తీర్థంలో మొత్తం మంది ఇచ్చి వాళ్ళిద్దరూ తీర్థం తాగి, అంటే వెరీ పర్సనల్ పూజ, అది ప్రైవేట్ పూజ. అందులో భార్యాభర్త అన్కాన్షియస్ అయిపోతే ఇంట్లోంచి బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన. సో లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్ అంటేనే ఆయన దగ్గర చాలా, అంటే ఆయనకు సంఘంలో ఒక ఇది ఉంటుంది కదా, ఆయన మంచి చెడు అన్నీ తెలుసు. స్టిల్ ఆయన ఎక్కడో ఒక దగ్గర ఆయన ట్యాప్ చేసి ఆ బలహీనతలోకి తీసుకెళ్ళడం అయితే ఏదైతే ఉందో, ఆ బలహీనతని ట్యాప్ చేసినప్పుడు ఆ బలహీనతకు గురైన మనిషి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడన్నది ఈ సినిమా తాలూకా ప్రధాన కథ. ఓకే. సో నవీన్ చంద్ర క్యారెక్టరు అలాంటి ఒక పవర్నో ఒక దీన్నో నమ్మినప్పుడు అతని ఫ్యామిలీ ఏమవుతుంది. సో ఇలా పాడైపోయిన ఫ్యామిలీస్ కొన్ని లక్షల్లో ఉన్నాయి, మనకు తెలియదు. ఇప్పుడు సింపుల్, మీకు కూతురునో కొడుకునో బలిద్దాం అనుకునే పేరెంట్స్ ఉన్నారనుకోండి, అందులో వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మనం ఎలా చెప్పగలుగుతాం? అంతకంటే హార్పోయిన థింగ్ ఏముంటుంది? అంటే దెయ్యము దేవుడు ఇవన్నీ పక్కన పెడితే మనిషి ఆలోచనలోన అంత క్రూరత్వమో లేకపోతే ఆ హారరో ఉంటుందన్న దాని మీద తీసుకున్న ఒక పాయింట్ ఇది. అంటే ఇది పిల్లిమాయ అనే ఒక సబ్జెక్ట్. సో పిల్లిమాయ ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళు చెప్పింది ప్రపంచం అంతా వింటుంది, వాళ్ళకి సంపదకి కొరవ ఉండదు అనే నమ్మి పిల్లిమాయ మీద ట్రేడ్ చేసి, మీరు జస్ట్ పిల్లిమాయని మీరు ఊరికనే గూగుల్ చేయండి, మీకు ఒక 2,000 వీడియోలు వస్తాయి. ఓకే, దాని గురించి చాలా ప్రొఫెషనల్గా ఛానల్స్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓకే, పిల్లి ప్రసవించేటప్పుడు దాని మాయ కింద పడుతుంది, పిల్ల తినేస్తుంది. పిల్లే కదా, ఆవు చాలా వరకు క్షీరదాలన్నీ కూడాను జస్ట్ ఫీటస్ అంటారు దాన్ని. అమ్మ హ్యూమన్కి ఉంటుంది, అంటే గర్భస్థ శిశువు ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉండే మాయ అంటారు దాన్ని. ఆ మాయని ఎండబెట్టి మన దగ్గర ఉంచుకుంటే ఇలా, ఎందుకంటే పిల్లి ప్రసవాన్ని ఎవరు చూడలేరు. పిల్లి ప్రసవం అనేది చాలా సీక్రెట్గా జరుగుతుంది, అది ఎక్కడో ఎవరికి తెలియని చోట్ల ప్రసవం జరుగుతుంది. తర్వాత ఆ మాయనంతా అది క్లీన్ చేసేసి పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడో దాగిపెట్టి తర్వాత మెల్లగా వస్తుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో కాబట్టి ఆ పిల్లిమాయ అనేది దొరకదు. ఆ పిల్లిమాయ మా దగ్గర ఉంది, ఇది పిల్లిమాయ అని చెప్పి అమ్మి అది చేసే ఒక ప్రాసెస్ ఉంది. అది పెద్ద టాపిక్ మాట్లాడాలంటే. సో అలాంటి పిల్లిమాయ బేస్ చేసుకున్న ఒక స్టోరీ ఇది. సో నవీన్ చంద్ర ఒక విక్టిమ్ క్యారెక్టర్ అయితే ఇందులో. నేను అది చెప్పను, మీరు విక్టిమ్ అనలేము నన్ను, ఒక బిలీవర్ అనుకోవాలి. బట్ బిలీవర్ అంటే నవీన్ చంద్ర ఫ్యామిలీ విక్టిమ్. అంటే మనం సినిమాటిక్గా చూస్తే ఎప్పుడు కూడా హీరో క్యారెక్టర్ని ఎప్పుడు కూడా అలాగా ఫ్లాడ్గా లేదంటే ఒక విక్టిమ్లా చూడలేదు. లేదు, ఇందులో ఇది కంప్లీట్గా యాంటీ హీరో సబ్జెక్ట్. దట్స్ వాట్. అదే, ఎందుకంటే మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్న అంతకుముందు బ్లఫ్ మాస్టర్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా అందులో ఏంటంటే హీరో మిగిలిన వాళ్ళందరూ మోసం చేస్తుంటాడు కానీ తాను మోసపోడు. అవును, ఇందులో అలా కాదు. అదే, ఇది కంప్లీట్గా అమాయకత్వంతో కూడిన ఒక క్రూరత్వం అనమాట. ఓకే, అయితే మంచి ఇంటెన్స్ క్యారెక్టర్ అయితే. ఓకే, సో నవీన్ చంద్ర ఆబ్వియస్గా మంచి పర్ఫార్మర్ ఆయన. ట్రూ. సో ఈ సినిమాలో చేసిన వాళ్ళంతా కూడా అంటే నవీన్ చంద్ర గారు, దివ్య పిళ్ళై మంగళవారంలో చేశారు కదా ఆవిడ, దివి గారు, రాజా రవీంద్ర గారు, అందరూ కూడా. రాజా రవీంద్ర గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. సారంగపాణి అని క్యారెక్టర్ అనమాట. ఓకే, సరే అయితే ఇప్పుడు ఈ ఫ్లాడ్ క్యారెక్టర్స్ అనేవి హీరోస్కి ఆపాదించడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అంటే మీరు అన్నట్టు యాంటీ హీరో అనండి, లేదంటే నెగిటివ్ షేడ్ అనండి, గ్రే షేడ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
సో దాని త్రూ ఒక కథను చెప్తున్నప్పుడు అందులో ఇంకా అంటే ఇప్పుడు ఒక రెగ్యులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్ లేదంటే ఒక మ్యాక్సిమం సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే లేదంటే యాంటిసిపేట్ చేసే హీరోయిజం ఏముంటుంది మనప్పుడు? ఏముండదు. ఈ సినిమా వెరీ క్లియర్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే. ఓకే. ఇది అందరికీ 100కు 100 మంది చూసే సినిమా అయితే కాదు. ఇది సెట్ ఆఫ్ ఆడియన్స్. బట్ ఇది ఇంటర్నెట్ మీకు ఇండోనేషియన్ ఫిల్మ్స్, మలేషియన్ ఫిల్మ్స్, థాయ్ ఫిల్మ్స్, కంబోడియన్ ఫిల్మ్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఈ బిలీఫ్స్ ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ చెప్తున్నాను నేను. సో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూసేవాళ్ళు కూడా ఒక సెట్ ఆఫే. మళ్ళీ అలాగని చెప్పి థాయిలాండ్లో ఉండే వాళ్ళందరూ ఇది చూస్తారని కాదు. సో వాళ్ళకు ఆ బిలీఫ్స్ ఉన్న ఇది. అలాగే ఇది ఏంటంటే ఇప్పుడు మనకి టువర్డ్స్ బళ్ళారి అంటే అనంతపురం, ఇటువైపు తూర్పుగోదావరి జిల్లాలు, ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల వైపు ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలిసిన సబ్జెక్టు. అట్ ద సేమ్ టైం మరి దీని మీద నమ్మకాలు ఇటువైపు ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళు వేరే ఉంటారు. అందుకని ఇది నేను మీకు ముందే చెప్తున్నాను, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఆల్. ఇది అందరి సినిమా అయితే కాదు. అందరికీ నచ్చితే చాలా సంతోషం. ఓకే, ఒక సబ్జెక్ట్ని ఎవరికి తెలియని ఒక సబ్జెక్ట్ని చెప్పారు అనుకున్నప్పుడు దట్ ఈస్ 100% హ్యాపీ. బట్ ఇది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే. ఇప్పుడు హర్రర్ సినిమాలు చూసేవాళ్ళు ఒక సెట్ ఉంటారు చూడండి, ఖచ్చితంగా హర్రర్ సినిమా వస్తే వాళ్ళు చూస్తారు, అందరూ చూడలేరు. అలాగే ఈ సినిమా కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి, ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం 100% సాటిస్ఫై అయ్యే సినిమా. ఓకే. అయితే కొంచెం ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది మీకైతే, ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది. ఇది మేము అందుకనే ఇది లిమిటెడ్ థియేటర్ రిలీజ్, ఓటీటీలో మీకు ఇంటర్నేషనల్ రిలీజ్. ఇది ఇప్పుడు మీకు అమెజాన్ వాళ్ళతో మాకు ఒప్పందం కూడాను. నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ యూకే, యూఎస్, అన్నిట్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే. అది ఇది ఇంటెన్షనల్గా తీసిన సినిమా. సినిమా మొదలుపెట్టినప్పుడే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఏమంటాడు, ఒక పాట ఉందా, ఫైట్ ఉందా, ఇందులో చాలా మంచి పాటలు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి. ఒకటి శ్రీరాముడి త్యాగరాయ కీర్తన ఉంది, ఒకటి తెలిసిరామ అనే కీర్తన భోగికి రిలీజ్ చేస్తుంది, ఇంకొక లాలి పాట ఒకటి ఉంది. 2 పాటలు బాగుంటాయి. ఇది కాకుండా థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంది, సో సౌండ్ ట్రాక్ ఉంది. సో ఇది సౌండ్ బేస్డ్ సినిమా, బేసికల్గా సౌండ్తో మంచిగా చూడదగిన సినిమా. సో ఒక నరేషన్ ఉంటుంది, కథ ఉంటుంది. అది ఓకే. అంటే ఈ తరహా సినిమా రాలేదు అన్నా, బట్ వచ్చేవి కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇవి. నాకు తెలిసి ఈ తరహా సినిమా ఇది ఫస్ట్ టైం, నేను చాలా గర్వంగా చెప్పగలను. తెలుగులో అయితే ఓకే, తెలుగులో అయితే ఇది ఫస్ట్ టైం సినిమా. దెయ్యాల సినిమాలు వచ్చాయి కొన్ని వందల సినిమా, ఇందులో దెయ్యం అసలు ఎవ్వరూ దెయ్యం లేరు. సో దెయ్యం అంటూ ఏమి ఉండదు. బట్ ఇందులో ఒక సైకలాజికల్ హారర్ ఉంటుంది, అంతకుమించి నేను చెప్పకూడదు, మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. ట్రూ. యా. ఓకే. సరే, అయితే ఇప్పుడు మీరు అన్న లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇది రీచ్ అవ్వాలన్నా కూడా అంటే ఇప్పుడు వైడర్ ప్రమోషన్స్ అయితే కంపల్సరీ అది చేస్తారు, అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ ఏది తగ్గించేది లేదండి. బట్ మనకి ఇప్పుడు మనం ఎవరికి క్యాటర్ చేస్తున్నాం, మన దగ్గర 10 పూరీలు ఉన్నాయి, ఎంతమందికి అది వడ్డించాలన్నది అయితే మనకు చాలా క్లారిటీ ఉంది. ఓకే, సో దాని ప్రకారం వెళ్తాం. ఆ 10 మందికి చేరే ప్రమోషన్ 100% చేయాల్సింది, అందులో ఎక్కడ తగ్గేది లేదు. ఓకే. బట్ ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు అంటే ఫస్ట్ టైం తీస్తున్నాం లేదంటే కొత్తగా చెప్తున్నాం అని ఉన్నప్పటికీ కూడా ఎక్కడో యువర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అన్న భయం లేదా మీకు? లేదు, ఈ సినిమా కావాలని తీసింది. ఇప్పుడు నా దగ్గర ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, అది ఖచ్చితంగా ఇప్పుడు మీకు జాక్ నికల్స్ ఉంది, స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్, అది షైనింగ్ అని ఒక సినిమా ఉంటుంది. షైనింగ్ అనే సినిమా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ అది వరల్డ్స్ సినిమాలో. బట్ అది ఎంతమందికి నచ్చుద్ది అంటే నేను చెప్పలేను. బట్ చూసిన ప్రతి ఒక్కరికి అది నచ్చుద్ది. అది చూడాలి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే చాలామంది ఆఫ్ చేసేవాళ్ళు ఉంటారు సినిమాని, ఫస్ట్ హాఫ్ అన్ అవర్. బట్ అలాగని చెప్పి అది హర్రర్ సినిమా అని చెప్పలేము. బట్ అది సైకలాజికల్ ఇల్యూషన్స్ మీద వెళ్ళే ఒక ఫిల్మ్. లాస్ట్లో ఒక చిన్న హర్రర్ ఎలిమెంట్ ఉంటుంది అది. సో లిమిటేషన్స్ అంటే కదా, కొన్ని కథలు చెప్పాలి అని గట్టిగా మనకు అనిపిస్తుంది కదా, అవి చెప్పాల్సిందే. సో అదే చెప్తుంది కదా, నాకు కూడా ఆశ ఉంటుంది, దానికి కావాల్సింది కదా. ఇప్పుడు నేను ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి, దాన్ని ఏమంటారు కార్పొరేట్ భాషలో, పైప్ లైన్లో ఉందనుకుంటా. ఓకే, సో పైప్ లైన్లో ఉంది, ఇట్ మేబీ 27లో వెళ్ళొచ్చు. ఓకే, అది మీకు ఒక నార్కోస్ లాంటి వైడర్ ఆడియన్స్, అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచం మొత్తం చూసే సినిమా అవుతుంది. అది సినిమా కాదు, ఆ ప్రాజెక్ట్ అవుతుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్, అది వర్క్ అవుతుంది అది. సో అది డాక్యూ డ్రామా
ఓకే. ఓకే, ఫిక్షను నాన్ ఫిక్షన్ రెండూ కలిపి కంప్లీట్గా, అంటే ఇప్పుడు దాకా ఎవరు చేయని ఒక సబ్జెక్టు, అది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో బట్ దానికి చాలా టైం పడుతుంది. సో రైటింగ్ అంతా అయిపోయింది కానీ బట్ ఓకే. టైం పడుతుంది, అంటే సెట్ మీదకి వెళ్ళడానికి టైం పడుతుంది. చాలా పెద్ద సెటప్ అది, అది నడుస్తుంది. బట్ డాక్యుడ్రామా అంటే మోస్ట్లీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ లేదంటే లైఫ్ ఎగ్జాక్ట్లీ అందుకనే ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు మీకు ఏం చెప్పలేను అని చెప్తున్నాను. ఓకే. నేను రివీల్ చేయకూడదు అందుకని. సో అది ఉంది. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బందర్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అది ఒక పెద్ద ఛానల్కి చేస్తున్నాను. అది 8 లేదా 9 ఎపిసోడ్లు వస్తుంది. సో అది కూడా మీరు పలాస మీరు అంటున్న సామాజిక సమస్యలు పొలిటికల్గా మాట్లాడే సినిమా అవుతుంది. అట్ ద సేమ్ టైం రా అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే. బట్ ఎందుకని సార్ హనీ అనే టైటిల్ ఏంటి అసలు? హనీ అనేది ఒక క్యారెక్టర్. హనీ చుట్టే సినిమా అంతా నడుస్తుంది అందుకని. సో హనీ ఎవరనేది హనీ ఎవరన్నదే ఫిబ్రవరిలో తెలుసు. అంతే. హనీ అన్నది ఏమి ఇంటెన్షనల్గా ఏదో దానికి హైప్ కోసం పెట్టింది. సినిమాలో హనీ అనేది ఒక క్యారెక్టర్. హనీ అనే క్యారెక్టర్ మీదే సినిమా అంతా ఉంటుంది. ఓకే. అది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్యారెక్టర్. సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ హనీని. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు నవీన్ చంద్ర చేస్తున్నాడు, దివ్య పిల్ల వీళ్ళందరూ చేస్తున్నారు. సో దీన్ని మల్టీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసుకున్న అవునండి. అవునండి. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇది కూడా యూనివర్సల్ స్టోరీ. సో ఆసపోతులు ఇలాంటి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలి లేదా పేరు సంపాదించాలి, పవర్ సంపాదించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చాలామంది పొలిటీషియన్స్ నరబళ్ళు ఇచ్చిన సందర్భాలు ఇవన్నీ తెలుసు కదా మీకు. ఇవన్నీ దేనికంటే పవర్ కోసం. సో అలా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇది అన్ని లాంగ్వేజెస్కి ఇదవుతుంది, సూట్ అవుతుంది. ఓకే. సరే అయితే ఈ అన్ని లాంగ్వేజ్కి క్యాటర్ చేసే సినిమాలు ఇప్పుడు అంటే 2 రకాలుగా మనం ఇప్పుడు చూస్తున్న సినిమాలు. ఒకటి కంప్లీట్గా ఒక ఆర్గానిక్ స్టోరీ, ఒక రీజనల్ స్టోరీ, అంటే ఒక తెలుగు కథనే అందరికీ చెప్తున్నట్టుగా చెప్పడం. లేదు అంటే ఇది మీ వాళ్ళ ఫలానా భాషలో, ఇప్పుడు తమిళ భాష ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా రీజనల్ చేంజెస్, మలయాళం ఉన్నప్పుడు మలయాళం తగ్గట్టు రీజనల్, హిందీ ఉన్నప్పుడు హిందీ తగ్గట్టుగా ఆ రీజనాలిటీ ఎలిమెంట్స్ ఏదో కొంచెం అక్కడక్కడ కొంచెం దాన్ని కనెక్టబిలిటీ, రిలేటబిలిటీ ఉండేలా చేయడం. సో హనీ ఏ పద్ధతిని ఫాలో అవుతుంది? హనీ రీజనల్ స్టోరీయే, కెన్ బి టోల్డ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటిది ఉంది అంటే దీన్ని తమిళనాడులో ఉండేవాడు ఇంకోలాగా దాన్ని ఆపాదించుకుంటాడు, మన ఊర్లో ఇది ఉంది కదా అని. మలయాళం అదే కేరళలో ఉండేవాడు ఇంకోలాగా ఆపాదించుకోవచ్చు. అంటే ఇది ఒక తెలుగు కథలాగా ఇప్పుడు తెలుగు కథ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫికల్ ప్లేస్, జియోగ్రఫికల్గా తెలుగు కథ, మొత్తం తెలుగు కథ. ఓకే, అది బెస్ట్ థింగ్. ఎందుకంటే ఊరు ఇప్పుడు అక్కడ మళ్ళీ కొడంబాకమనో లేదంటే తిరునాలు వెళ్ళి అందుకని ఇందులో నేనేం చేశానంటే వెరీ ఇంటెన్షనల్గా ఏంటంటే ఇది ఏ ఊరు అనేది ఏం చెప్పలేదు. ఇది ఏ ఊరు అన్నది అయితే చెప్పలేదు. బట్ చెప్పపోయినప్పటికీ కూడా మన అలవాట్లు సినిమాలో క్యారెక్టర్లు బిహేవ్ చేసే విధానం, లేకపోతే క్యారెక్టర్ తాలూకా వస్త్రధారణ, దీనంతా బేస్ చేసుకుంటే తెలుగు కదా ప్యూర్లీ. ఇది ఏ ఊరు అన్నదైతే చెప్పట్లేదు. సో మనం చూపించడం అన్నది దాన్ని బట్టి అది తెలుగు ఊరు అన్నది అయితే తెలుస్తుంది. అలా చేశాను. ఓకే. మీకు హీరోయిన్స్ ఎవరో తెలుగు వాళ్ళు ఎవరు చేయనన్నారా ఏంటి? దివ్య పిల్ల లేదు, ఆ క్యారెక్టర్కి అంటే ఒక మదర్ కావాలి ఫస్ట్ థింగ్, టెరిఫిక్ పెర్ఫార్మర్ అయి ఉండాలి. రెండోది ఆ టైంకి నేను అనుకున్నది రాధికా ఆప్టే అనుకున్నాను. ఫస్ట్ రాధికా ఆప్టే అనుకున్నాను. తర్వాత ఇంకొక ఆమె, మన పేరు టక్కన గుర్తు రావట్లేదండి, కన్నడలో మన రాజ్బీ శెట్టితో చేసింది ఆవిడ, ఆమెను అనుకున్నాము. తర్వాత దివ్య పిల్లని అనుకున్నాను. నేను అనుకున్నది ముగ్గురిని. నిమిష సజయన్ కూడా అనుకున్నాను, మలయాళీ. వీళ్ళు నలుగురిని అనుకున్నా యాక్చువల్గా. నేనైతే ఇదైతే అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇక్కడ చేయడానికి ఉన్నారు, మనకి హీరోయిన్స్ ఉన్నారు, కొంచెం తల్లి క్యారెక్టర్లు చేసే హీరోయిన్స్ కావాలి. ఒకటి చాలా తక్కువ మంది ఉన్నారు మనకి. ఉన్నవాళ్ళు కూడాను ఏంటంటే ఆ ప్లెజెంట్ ఫేస్, వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక ఇమేజ్ని క్యారీ చేయడం ఇదంతా ఉండడం వలన అది రిఫ్లెక్ట్ అవ్వకూడదని అంతే. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం మళ్ళీ దివి తెలుగు ఆవిడ, రాజారావేంద్ర గారు తెలుగు, చేసిన పిల్లలు తెలుగు, మిగతా అందరూ తెలుగే. ఓకే. స్పెసిఫిక్గా ఆవిడ ఒక్క ఆవిడే కొంచెం అవుట్ ఆఫ్ ద ఇది కదా. బట్ మీరు క్యారెక్టర్ చూస్తే మీరు 100% పర్ఫెక్ట్ చాయిస్ అని నమ్ముతారు. లేదు, ఆవిడ యాక్టింగ్ విషయంలో అసలు డౌట్ లేదు. యాక్టింగ్ గురించి కదా, అంటే చాయిస్ మీకు ఎందుకంటే మీకు తెలుగులో లే అన్నట్టుగా అనిపిస్తుంది. తెలుగులో యాక్టర్స్ లేకని కాదు, దీనికి ఆ ఇమేజ్ ఒక 10 ఏళ్ల పాపకి
మదర్గా యాక్టింగ్కి అంతమంది మొగ్గు చూపరు కూడా కదా. ఒప్పుకోవట్లేదు. అవును. లేదు లాస్ట్ టైము డైరెక్టర్ విజయ్, కనకమేళ్ళ విజయ్, ఆయన కూడా భైరవ్ అనే సినిమాలో ఆ క్యారెక్టర్కి పాపం తెలుగులో చాలా మందిని అడిగారంట. ఎప్పుడైతే ఈ మదర్ కొంచెం ఒక బాబుకి మదర్గా చేయాలనేటప్పుడు ఎవరు ఒప్పుకోలేదంట. ఒప్పుకోరు. సో ఇప్పుడు రెండోది ఏంటంటే చేయడానికి ఒప్పుకున్న వాళ్ళకి మళ్ళీ నవీన్ పక్కన పేరుగా సరిపోరు. అలా రెండు ఉన్నాయి. సో ఆ ప్రాబ్లం. ఇప్పుడు నవీన్ గారు చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఆయన హీరోగా చేస్తున్నారు, విలన్గా చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఒక 10 ఏళ్ల పాప ఏదన్నా కథ వినగానే నేను చేస్తాను సార్ అని చెప్పారు. సో లేదు నవీన్ అలాంటి అదే limitations ఏం ఒప్పుకున్నారు పెట్టుకోవట్లేదు కాబట్టి అది జరిగింది, లేకపోతే కుదరకపోవచ్చు కదా. అవును. అంటే దట్టు ఇలాంటి కైండ్ ఆఫ్ ఒకటి అతనికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ లా కూడా డెఫినెట్గా ఆయన ఆల్వేస్ ఇప్పటిదాకా ఈ క్యారెక్టర్ చేయలేదు, ఇలాంటి kind of చేయలేదు ఆయన కాబట్టి. చేసిన రోజులు కూడాను చాలా చాలా అంటే అంత డెడికేటెడ్గా ఉండడం కూడా చాలా కష్టం. అంత డెడికేటెడ్గా చేశారు. ఓకే. సో అంటే వీళ్ళ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ ఏముంటాయి సార్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాట్ కంప్లీట్గా ఇంటూ ద స్టోరీ, బట్ ఇప్పుడు నవీన్ మీరు ఆల్రెడీ చెప్పారు. నవీన్ ఒక ఉద్యోగం చేసుకునే ఒక ఎంప్లాయీ అండి. అతని భార్య దివ్య టీచరు, ఆవిడ ఒక పాప, అంతే. ఓకే. మరి వీళ్ళ దివి, రాజా రవీంద్ర వీళ్ళంతా కూడాను ఇప్పుడు నేను చెప్పిన లాంటి వీటిని నమ్మే ఒక కల్ట్ నుంచి వచ్చిన వాళ్ళంతా. ఈ సినిమా గురించి అయితే కొంచెం యాంటిసిపేషన్ అయితే క్రియేట్ అయింది. దట్టు మీరు ఈ పిల్లిమాయ అనేటప్పటికీ అసలు నేను ఇప్పటిదాకా వినలేదు అది, ఎందుకంటే బికాస్ కొంచెం వీటికి కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి. సో ఇవైతే కొంచెం ఇవన్నీ ఉన్నాయి. అంటే మనకు తెలిసిందే కాదు, మనకు తెలిసింది చాలా ప్రపంచం ఉంది. అంటే కొంచెం వాంటెడ్గా పక్కకి పెట్టినాయి అనమాట. అందులో చాలా మీరు అన్నట్టు కొన్ని సినిమాల ద్వారా తెలిసినాయా, బ్లఫ్ మాస్టర్ సినిమా చూసిన తర్వాత తెలిసింది ఓహో కలసాలు కూడా ఇలా ఉంటాయా, లేదంటే వీటికి ఎలా ఉంటాయా అని చెప్పేసి. ఇరిడియం కాయిన్ అనేది ఒక 2007, 8, 9 టైంలో కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఛిద్రం చేసింది. దాన్ని శ్రీరామ్ పట్టాభిషేకం కాయిన్ అని ఒక దగ్గర పిలుస్తారు, ఒక దగ్గర ఇరిడియం. అంటే ఏంటి కాయిన్ ఉంటే పవర్ ఏం లేదండి. ఇరిడియం దానికి ఒక కథ ఉంటుంది. మీకు అంతరిక్షం నుండి ఎప్పుడో ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఇక్కడ పడింది. పడినప్పుడు అది ఒక దగ్గర పడింది. అది ఇరిడియం అనే ఒక మెటల్ ఉంది అందులో. ఆ మెటల్ని అప్పట్లో అది తీసి దాన్ని శ్రీరాముడు పట్టాభిషేకం కాయిన్స్ కింద, అంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి కింద హనుమంతుడు, ఆంజనేయ స్వామి ఉన్న శ్రీరామ పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది సార్, అది పెట్టి ఆ లోహంతో అవి కాయిన్స్ చేసి ఒక దగ్గర భద్రపరిచారు. తర్వాత ఏళ్ళు గడిచి అయిపోయింది. అది ఎవరికో దొరికింది. ఇప్పుడు నాసా రాకెట్ లోపల వాడడానికి ఆ ఇరిడియం అనే లోహం చాలా అవసరం. సో నాసా ఇది కొనుక్కుంటుంది. నాసాకి ఇది సప్లై చేసేవాళ్ళు పలానా దగ్గర ఎక్కడో ఉన్నారు. ఇలా ఇది ఉండి ఇదంతా ముందు మీకు సమాచారం ఉంది. బ్లఫ్ మాస్టర్ ఎలా వస్తుంది చూసారు కదా, అలా సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మీ దగ్గర ఉంటే మీకు నాసాకి ఇది అమ్ముతారు. సో ఈ కాయిన్ పలానా ధీరజ్ గారి దగ్గర ఉంది, అతను 50 కోట్లకి ఇస్తాడు మీకు. ఓకే, కానీ సేమ్ మనకి ఇప్పుడు బంజారా హిల్స్లో ఒక పార్టీ ఉంది, ఆయన 150 కోట్లకు కొడుకొని రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నేను బేరం మొదలు పెడతాను. సో 50 కోట్లు ఉన్నాడు వచ్చి మీకు ఇచ్చి ఆ 50 కోట్లతో కాయిన్ కొనుక్కుంటాడు. ఆ 150 కోట్లు కొనుక్కున్నాడు ఎప్పటికీ రాడు. ఓకే, ఇప్పుడు 50 కోట్లకి ఎవడైతే కొనుక్కున్నాడో వాడు కొంతకాలానికి ఇదే కథను మొదలుపెట్టి వాడు 60 కోట్లకి రమ్మని ట్రై చేస్తాడు. ఇది అలా సైకిల్ నడుస్తుంటుంది అంతే. నేను చాలా సింపుల్గా చెప్పాను. దీంట్లో రకరకాల, ఇప్పుడు అందులో చెప్పినట్టు కలసం, రైస్ పుల్లింగు, ఇది అవుతుంది, అవన్నీ ఉన్నాయి. దానికి బోల్డ్ మ్యాజిక్ ట్రిక్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తారు, చేసేవాళ్ళు ఉన్నారు. దీని మీదే ఇప్పుడు మనకి హైదరాబాద్లో హయత్ లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో దీనికోసం రూమ్లు వేసుకొని నెలల తరబడి కూర్చునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటారు. మూఢనమ్మకం అనేది ఇంకా దానికి ఒక అంతం ఉండదు కదా. ట్రూ సార్. కానీ మీరు ఏంటి మధ్య యాక్టింగ్ కూడా చేస్తున్నారని తెలిసింది. యాక్టింగ్ అంటే వెంకటేష్ మహా అప్పుడు పిలిచి చేయించాడు ఆయన దీనికి, ఉమామహేశ్వర గారు. తర్వాత మన రవి గారు చెన్నై లవ్ స్టోరీలో ఒక క్యారెక్టర్ చేశాను, 4 days క్యారెక్టర్. తర్వాత తరుణ్ గారు పిలిచి ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో పెద్ద క్యారెక్టర్, 26 days క్యారెక్టర్ బాగా చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ కూడా ఏంటి అని ఇప్పుడు అలాగే చెప్పరు కాబట్టి అవన్నీ నేను చెప్పకూడదు. నా సినిమాకి అయితే నాకు స్వేచ్ఛ ఉంటుంది, మిగతా సినిమా చెప్పుకోవడం.
అంటే ఇది మరి మీరు ఒక రచయితగా ఉంటూ ఒక దర్శకుడిగా మీ ప్రాజెక్టులు మీరే చెప్పారు ఒక 2 ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు 26 డేస్ ఈ షెడ్యూల్స్ లేదంటే ఈ సినిమాలు ఇవన్నీ గూడా ఇవన్నీ ఎలాగా బ్యాలెన్స్ అవుతున్నాయి మీకు? ఇందాకే చెప్పాను నాకు వేరే పని ఏం లేదు కదా. ఇప్పుడు నాకు వేరే యావిగేషన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మొదలవడానికంటే ముందు నాకు ఇప్పుడు ఇది అయిపోతుంది. ఇది ఈ నగరానికి ఏమైంది, ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. కొన్ని రోజులు చేసేసాను. మళ్ళీ ఎల్లుండి నుండి ఒక వారం రోజులు షూట్ ఉంది. అక్కడితో ఈ పోర్షన్ అయిపోద్ది. తర్వాత ఫారిన్ కంట్రీలో ఒక 10 రోజులు ఉంది, అక్కడికి వెళ్ళాలి, అయిపోయింది అంతే. తర్వాత నేను ఇంకేం ఒప్పుకోలేదు కదా. ఈలోగా నా సినిమా మొదలైంది, అవ్వలేదు అనుకోండి, ఈలోగా ఎవరైనా అడిగారు అనుకోండి, డేట్లు ఉంటే చేస్తాను, తప్పే ఉంది అంతే. ఓకే, డన్ సార్. సార్ అయితే ఈ అవుట్ ఆఫ్ ద థింగ్స్ ఇవన్నీ సినిమాలు ఇవన్నీ కాకుండా మీకు అంటే మీకు ఉన్న రచన అనుభవానికి కానీ లేదంటే మీకు ఆ సర్కిల్ ఉన్నదానికి ఒక పబ్లికేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేయట్లేదు మీరు? నాకు పబ్లికేషన్ మీద కాదు కానీ ఐ వాంట్ టు సీరియస్లీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు సినిమా జర్నలిజం. ఓకే. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ సైట్. ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. ఓకే. సో దానికి వర్క్ అంతా చేస్తున్నాను. అంటే సినిమా జర్నలిజం నేను చూస్తున్నంత వరకు కూడాను చాలా కలుషితం అయిపోయింది. సినిమా సైడ్ ఉండే జర్నలిజం లేదు. అంటే వెరీ రేర్. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను అనుకోకండి, అంటే ముఖస్థుతి కూడా చెప్పట్లేదు. ఇలా వచ్చి నో నాన్సెన్స్గా సినిమా గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ తక్కువ మంది ఎవరైతే ఉన్నారో, అంటే మనకి చాలా ఇప్పుడు ఫిల్మ్ కంపానియన్, బిహైండ్ వుడ్స్, ఇలాంటి సైట్లే మనకు లేవు. అంటే సినిమా గురించి, సినిమా కోసం, సినిమా ద్వారా అన్న సైట్లు అయితే లేవు ఒకటి ఇన్ఫర్మేటివ్గా. సో వేరే అలాంటి ఒక కంప్లీట్ ఇది చేయాలని అయితే కోరుకుంది. దానికి వర్క్ మొదలు పెట్టాను. బట్ ఎంతవరకు పబ్లికేషన్ అన్నది అవసరం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వెంకట సిద్ధారెడ్డి, మహి బేజవాడ వాళ్ళంతా కూడా మేమంతా ఒక ఈవినింగ్ పూట కూర్చొని ఆలోచించి చేసింది అది. సో అదంతా సొంత సంస్థలు అవుతుంది. ఇప్పుడు మీకు దగ్గర ఒక పుస్తకం ఉంది, అది బాగుంది అని అంటే నేను ఇమీడియట్గా ఒక ఫోన్తో అది పబ్లిష్ చేయించగలను. మళ్ళీ ఇప్పుడు నాకు సెపరేట్గా పబ్లికేషన్ అవసరం లేదు. ఓకే. ఒకటి. రెండోది, అది కంప్లీట్గా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ లాంటిది. సో దాంట్లో లాభాపేక్ష అంటే ఏం లేదు. మోర్ లిటరేచర్ ఎక్కువ మంది చేరాలన్న దాంతో మొదలుపెట్టింది. అది ఎంత మంచి ఫలితం ఇచ్చిందో మీకు ఇప్పుడు తెలుసు. సో అది అన్వీక్షకి మొదలుపెట్టిన తర్వాత ఈ రోజుకి దాదాపు ఒక 15-20 పబ్లిషింగ్ హౌస్ వచ్చాయి. అంటే యూత్ మొదలు పెట్టారు, బోల్డ్ పుస్తకాలు వచ్చాయి. అది చాలా మంచి విషయం కదా. అదంతా అది ఉన్నట్టే. సో పబ్లిషింగ్ హౌస్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, అంటే చేయాలని లేదు. ఉన్నట్టే, చేతిలో ఉన్నట్టే అది. ఎప్పుడు అది వెంకట సిద్ధారెడ్డి గారు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి, మేమంతా ఫ్రెండ్సే కాబట్టి అది మా సొంత కింద లెక్క. సో ఇది ఒకటి చేయాలని ఉంది. ఒక మంచి పేరుతో దాన్ని రిజిస్టర్ కూడా చేయాలి. వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్ అన్నీ అది చేయాలని. పోటీ అనమాట. పోటీ కాదు, అదే చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఉన్న వాటికి దేనికే కాకుండా అది సెపరేట్గా ఒకటి ఉండాలనేది అయితే అనుకుంటున్నాను. సో కంప్లీట్ సినిమా బేస్డ్ ఇది ఉండాలనేది అయితే ఉంది. పోటీని ఎందుకు అనుకున్నాను, అందరం కలిసి పని చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు అంతా పోటీ ప్రపంచమే కదండి. ఓకే. ఓకే సార్. మరి అయితే మీ అంటే బుక్స్, సినిమాలు, లేదంటే ఇప్పుడు కొత్తగా యాక్టింగ్, ఇవి కాకుండా కరుణ కుమార్ అంటే ఏంటి అసలు? ఏం లేదు, ఇంత కొత్తగా ఏముంటుంది అంటే కొత్తదని కాదు, అంటే మీకు ఒక గెటవే పాయింట్ ఉండాలి కదా. గెటవే పాయింట్ అంటూ ఏం లేదు. రైటింగ్ ఇంట్లో ఉంటాను అంతే. ఇల్లు లేకపోతే ఆఫీస్ అంతే. వర్క్ అంటే మేబీ అది చాలా దురలవాటు కూడా అన్నది. అంటే టూ మచ్ వర్కహాలిక్గా ఉండడం కూడా ప్రాబ్లమే. అంటే నేనేదో అయితే ఖాళీగా ఉండలేను, అది ఒక పెద్ద ప్రాబ్లం అంతే. గెటవే అంటే ఇంకేం లేదు. సినిమాలు చూడడం, ఏదైనా ఒక మంచి డైలాగ్ రాస్తేనో, లేకపోతే ఒక మంచి కథ రాస్తేనో, చదువుకోవడం కానీ, అది దేనికి ఉంటుంది. ఏం లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తాం, కూర్చుంటాం కాసేపు. బట్ మీకు రిజనరేటివ్ ప్రాసెస్ అంటే ఏంటి అసలు? ఏదండి అంటే అసలు మొత్తం ఇవన్నీ కాకుండా ఎప్పుడైనా ఒక కంప్లీట్గా ఒక రైటర్స్ బ్లాక్ ఏదైనా ఏర్పడింది, లేదంటే ఒక మోసలోకి వెళ్ళిపోతున్నారేమో అనిపించింది, మిమ్మల్ని మీరు మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవడానికి? చదవడం అంతే. కొత్త పుస్తకాలు ఇప్పుడు ఈ సంవత్సరం ఒక దాదాపు 30-35 పుస్తకాలు తెచ్చిపెట్టుకున్నాం. మళ్ళీ చదవాలి కదా, చదువుతూ ఉండడం అంతే. ఓకే. కొత్త సినిమాలండి. ఇప్పుడైతే హానెస్ట్గా చెప్పాలంటే చదవడం కంటే సినిమాలు చూడడం ఎక్కువైంది. సో నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఎపిసోడు, ఎక్కువ టైం ఉంటే 2 ఎపిసోడ్లు, ఏదైనా మంచి వెబ్ సిరీస్ చూడడం, లేకపోతే ఒక మంచి సినిమా చూడడం. అదే లెర్నింగ్ ప్రాసెస్, నేర్చుకోవడం ఉంటుంది కదా. నాకేం రాదు నిజం చెప్పాలంటే. సో తెలుసుకుంటూ ఉండాలి అంతే. మీకు మధ్య మీరు చదివిన పుస్తకాల్లో కొత్త రచయితలు ఎవరు మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన వాళ్ళు? సురేంద్ర శ్రీరామ్ నా శిష్యుడే, నా అసిస్టెంట్ డైరెక్టర్ అతను. సో
రైటర్స్ మీట్కి ఒకసారి అతన్ని తీసుకెళ్ళినప్పుడు రైటర్స్ మీట్ నుండి వచ్చిన వెంటనే అతను కథలు రాయడం మొదలుపెట్టాడు. రాయడం ఉధృతంగా చాలా మంచిగా రాశాడు. సో ఫస్ట్ది పార్వేట్ అనే బుక్. సో ఆ పార్వేట్ అనేది ఇప్పుడు సినిమా కూడా అవ్వబోతుంది. అతను ఆ ట్రయల్స్లో ఉన్నాడు. సో పార్వేట అనేది ఫస్ట్ పుస్తకం రాశాడు. రెండోది కుందేటి సాక్షి గారిని ఇప్పుడు మొన్న బుక్ ఫేర్కి తీసుకొచ్చాడు, నవల తీసుకొచ్చాడు. వెరీ 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 ప్రామిసింగ్ రైటర్ ఓకే. వస్తున్న వాళ్ళలో. సో అది నాకు చాలా సంతోషం అనమాట. అంటే నా దగ్గర నుండి వచ్చిన నా అసిస్టెంట్ డైరెక్టర్ ద సేమ్ టైం అతను డైరెక్టర్ అవుతాడు నాకు తెలిసి వచ్చే సంవత్సరంలో. ఓకే, సూపర్ సార్. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా తెలుగు రచనలు చదవడం మొదలుపెట్టి ఇవి చదివితే మీకు కొంచెం రచన శైలి అర్థం అవడమే కాకుండా కొంచెం అదేదో మేలుకొలుపులాగా కూడా ఉంటుంది అనిపించే పుస్తకాలు రిఫర్ చేయండి. ఒకటి మహమ్మద్ ఖదీర్ బాబు గారు రాసిన కథలు ఇలా కూడా రాస్తారు. అది మీరు చదివిన వెంటనే ఒక కథ రాస్తారు ఖచ్చితంగా. రాయలేదు కానీ చదివాను. ఓకే, ఖచ్చితంగా కథ రాయగలుగుతారు. అంటే మీకు టైం లేక రాయకపోయి ఉంటారు. మీకు థాట్ వచ్చిందో లేదా నిజంగా చెప్పండి, పర్లేదు. అంటే నేనేదో ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉండకూడదు. ఒక కథ రాయాలి, లేకపోతే ఏదైనా రాయాలి అనిపించింది లేదా అది. సో కథలు ఇలా కూడా రాస్తారన్నది ఒకటి చదవాలి. తర్వాత కేఎన్వై పతంజలి గారి సాహిత్యం, సమగ్ర సాహిత్యం ఉంటుంది. అదొకటి చదవడానికి చాలా మంచి అంటే రీడింగ్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. తర్వాత రావిశాస్త్రి గారిది కూడా ఇప్పుడు మొత్తం అంతా కలిపి ఒక వాల్యూమ్ కింద వచ్చింది. అది చదవచ్చు, లేదా డిఫరెంట్గా ఆయన తలక రావిశాస్త్రి గారి కథలు చదవచ్చు. అల్లం శేషగిరిరావు గారి కథలు చదవచ్చు, వేట కథలు ఉంటాయి. వీటితో పాటు పూడూరు రాజిరెడ్డి గారు, తర్వాత వెంకట సిద్ధారెడ్డి కథలు అన్నీ కూడా చదవచ్చు. సినిమా ఒక ఆల్కెమీ అన్నది మళ్ళీ అది వ్యాసాలు ఇవన్నీ ఉంటాయి. బట్ వెంకట రాసిన కథలు ఉన్నాయి కదా, అవి మంచి కథలు రాశాడు. ఓకే సార్, మీరు అంటే ఇవన్నీ డైరెక్ట్ అనువాద రచనలు చదువుతూ ఉంటారా? సుజాత గారివి నేను తమిళ్ చదువుతాను కాబట్టి తమిళ్ చదువుతాను డైరెక్ట్. ఓకే, తమిళ్ నేను చదువుతాను కాబట్టి జయకాంతను అవన్నీ కూడా చదువుతాను. ఓకే, ఎందుకంటే అంతకుముందు కొన్ని ఇరానియన్ కథలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. రష్యన్ సాహిత్యం యాక్చువల్గా బాగుంటుంది, కొంచెం తగ్గి లేదు. కుమార్ పూర్ణపరాజు గారని రాజుగారు ఆయన ఉన్నారు మన భీమవరం. ఆయన రష్యన్ సాహిత్యాన్ని మ్యాక్సిమం అనువాదం చేస్తున్నారట. అమ్మ కూడా చేశారు ఆయన, టాల్స్టాయ్ తాలూకా అమ్మ కూడా ఆయన అనువాదం చేసిన ఇది ఉంది. అవన్నీ ఉన్నాయి, పుస్తకాలు. అంటే మధ్య కొంచెం తగ్గినాయి అనిపించింది. మన లాస్ట్ టైం బుక్ ఫేర్లో వచ్చి చూస్తే అంతకుముందు ఎక్కువ ఇరానియన్ బుక్స్ను, ఇంకొకటి రష్యన్ అయితే నేను చూడలేదు. లేదు, రష్యన్ అనువాదాలు విపరీతంగా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. అంటే నేను లిస్ట్ రాసలో లేవు కానీ మామూలు ఇరానియన్ రచనలు ఇంతకుముందు చాలా బాగా వచ్చాయి. చిట్టి కథలు అని చెప్పేసి చాలా చిన్న బల వచ్చేవి. ఇప్పుడే కొంచెం బాగా తగ్గిపోయినాయి. అవి కొంచెం అంటే అదేదో కంప్లీట్గా ఒక బుక్ చదువుతున్న ఫీల్ కాకుండా ఒక ఆదివారం పుస్తకంలో చదివిన చిన్న కథలు లాంటివి ఉండేవి అనమాట. బాగుండేవి. అంటే అరే ఇంత చాలా చిన్న నీతి కథలా ఉండేది, బాగుండేవి. కొంచెం ఇప్పుడు అవి తగ్గిపోయాయి. మేబీ ఎవరు పబ్లిష్ చేయట్లేదేమో. అందుకే అడిగింది పబ్లికేషన్ అనేది చాలా చిత్తశుద్ధితో చేయాలి, చాలా డెడికేషన్ ఉండాలి, అంత టైం పెట్టాలి. అది చేయలేం. ఓకే, సూపర్ సార్. సో హనీ రిలీజింగ్ ఆన్ ఫిబ్రవరి 6. సో February 6th రిలీజ్ అవుతుంది కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. బట్ దానికంటే కూడా అంటే మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్ సినిమాలో మీరు తీయాలని నేను రెస్ట్రిక్ట్ చేయట్లేదు. కాకపోతే ఇలాంటి సినిమా జానర్ మీరు తీయగలరు కదా అని ఒక ఖచ్చితంగా నేను చేసే సినిమాలు ఏవైనా సరే 100%. ఇంకా అంటే ప్రయోగాత్మక చిత్రాలు అన్ని పక్కన పెడితే, అంటే ఇది చేయాల్సి వచ్చింది, చేశాను, అది ఓకే. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడాను నా తరహా సినిమాలే ఉంటాయి. డెఫినెట్గా ఆ మార్క్ అయితే ఉంటుంది. చిన్నపాటి సామాజిక స్పృహ, ఖచ్చితంగా సామాజిక స్పృహతో పాటు మంచి కథ, మంచి మ్యూజిక్, ఒక కొత్త ప్రపంచం, కొత్త లొకేషన్స్, కొత్త మనుషులతో చెప్దామని. సూపర్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.